This conference will now be recorded. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సో మనం ఈ రోజు సెషన్ లో వచ్చి మనం టూ టాపిక్స్ గురించి చూడాలండి. ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి గ్లేషియర్ S3 గ్లేషియర్ గురించి చూస్తాం. యాక్చువల్ గా పెద్ద సూపర్ డూపర్ టాపిక్ కాదు, కానీ ఏంటంటే ఒక తెలిసి ఉండాలి మీకు ఎందుకు అది అని చెప్పి. తర్వాత వచ్చి EFS గురించి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మనకి సర్వీసెస్ లో అండర్ స్టోరేజ్ మనకి ఈరోజు వచ్చి EFS యాజ్ వెల్ యాజ్ గ్లేషియర్ చూద్దాం. మండే వచ్చి మనం ఏం చేద్దామంటే యాక్చువల్ గా సో ఈ స్టోరేజ్ గేట్వే అండ్ AWS బ్యాకప్ మండే చూద్దాం. యాక్చువల్ గా FSX వచ్చి మీకు ఏం చేస్తుంటే ఓవర్ వ్యూ ఇస్తానండి. మీకేం దానికంటే ఒక యాక్టివ్ డైరెక్టరీ కావాలి మీకు. మీలో ఏంటంటే ఒక నోట్ చేసి పెట్టుకోండి. నేను మర్చిపోయి వచ్చింది, అందుకని ఈ డైరెక్టరీ సర్వీస్ చెప్పేటప్పుడు సార్ మీరు FSX చెప్తా అన్నారు అని చెప్పి మాత్రం నన్ను కొంచెం రిమైండ్ చేయండి. ఓకేనా? చేశారంటే అప్పుడు దాని ఏదో కలిపి చెప్తాను, ఎందుకంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయడానికి టైం పడుతుందండి, అందుకని. బట్ నేను చెప్తాను మీకు బేసిక్ గా ఓవర్ వ్యూ. బట్ ప్రాక్టికల్ గా మనం అప్పుడు చూద్దాం. ఓకేనా? ఎందుకంటే దీనికి ఎలాగో నేను యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలి, మీకు కూడా తెలిసినట్టు ఉంటుంది. ఓకే, సరే. ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దాం, ఫస్ట్ వచ్చి S3 గ్లేషియర్ గురించి చూద్దామండి. ఏంటి గ్లేషియర్ అని సింపుల్ గా చెప్పాలంటే, గ్లేషియర్ అనేది ఒక చీప్ క్వాలిటీ స్టోరేజ్. సారీ, క్వాలిటీ కదండి, చీప్ స్టోరేజ్. క్వాలిటీ అనకూడదు, చీప్ స్టోరేజ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ప్రైజింగ్ ఫస్ట్ చెక్ చేయాలి. నేను ఇక్కడికి వచ్చి S3 ప్రైజింగ్ అన్నాను అనుకోండి. మీకు S3 ప్రైజింగ్ ఉన్నప్పుడు మీకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ ఉంది. స్టోరేజ్ కి డబ్బులు కట్టాలి, ఒకవేళ రిక్వెస్ట్ డేటా తీసినందుకు అప్లోడ్ చేసినందుకు కట్టాలి. ఓకే, తర్వాత వచ్చి డేటా ట్రాన్స్ఫర్ కి మీకు ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ అండ్ రిప్లికేషన్ కి నాకు ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ చూసారనుకోండి, ఫస్ట్ 50 TB వరకు పర్ GB వచ్చి 23 ఉంటుంది. ఆ తర్వాత మీకు తగ్గుతూ ఉంటుంది అనమాట, ఒకవేళ స్టాండర్డ్ అయితే 125. కానీ గ్లేషియర్ చూడండి, గ్లేషియర్ చూస్తే 0.004 GB పర్ అనమాట యాక్చువల్ గా. సో for long-term backups and archives with retrieval option 1 minute to 12 hours basically. So సింపుల్ వాడే స్పెసిఫై చేస్తున్నాడు, ఫర్ లాంగ్ టర్మ్ బ్యాకప్స్ అండ్ ఆర్కైవ్స్ అని స్పెసిఫిక్ గా చెప్తున్నాడు అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి ఇది ఎప్పుడు వాడాలి, ఫస్ట్ పర్పస్ అర్థం చేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ పర్పస్ అర్థం చేసుకోవాలా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, నా 0.04 పర్ GB అన్నప్పుడు మీకు ఇది బాగా చీప్ కదా అని మీరు దీంట్లో డేటా పెట్టడానికి ట్రై చేయకూడదండి. సో ఇది మన దగ్గర ఒక ఓల్డ్ డేటా ఉందనుకోండి. ఓకే, మన దగ్గర ఓల్డ్ డేటా ఉందనుకోండి, ఓల్డ్ డేటా వచ్చి మీకు ఆ డేటాని ఇంపార్టెంట్ డేటా కానీ డిలీట్ చేయకూడదు. ఓకే, ఎప్పుడు కూడా ఒక 10 మినిట్స్ ముందు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు కొన్నిసార్లు లేట్ అయిపోతుంది. మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీటింగ్ మీకు జాయిన్ అవ్వడానికి లేట్ అవుతుంది, అందుకే మీరు కొంతమంది కొన్నిసార్లు కనిపించకపోవచ్చు. అందుకని ఒక 10 మినిట్స్ ముందే ట్రై చేయండి. ఇప్పుడు చూసారా, మీరు చాలా మంది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తర్వాత లాగిన్ చేస్తున్నారు, సో ముందే ట్రై చేయండి. ఓకే, ఎనీవే. సో ఇప్పుడు మనకి లాగ్ ఫైల్స్ ఉన్నాయండి. నేను ఏం చెప్పాను, మనం లైఫ్ సైకిల్ పాలసీ చేసాం. లైఫ్ సైకిల్ పాలసీలో మనం ఏం చెప్పాము, ఫస్ట్ వచ్చి డేటా వచ్చి మనకి స్టాండర్డ్ లో ఉంటుంది. ఓకే, ఒక 30 days తర్వాత స్టాండర్డ్ ఐఏకి మూవ్ చేస్తాను. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, S3 గ్లేషియర్ కి మూవ్ చేస్తాం అని చెప్పాను. ఆ తర్వాత ఫైనల్ గా ఒక 10 years తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో మీకు ఈ గ్లేషియర్ అనేది ఎందుకు వాడుతున్నామంటే, మీకు డేటా వచ్చి ఇంపార్టెంట్, కానీ అది స్టాండర్డ్ లో S3 లో ఉండాల్సిన పని లేదు. సేమ్ లైక్ మీకు ఓల్డ్ డేటా ఉందనుకోండి, లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ చెప్పాను మీకు, లైక్ సో లాస్ట్ 10 years బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయనుకోండి, అవన్నీ ఎందుకు మీకు దీంట్లో ఉండాలి, S3 లో పెట్టాల్సిన అవసరం లేదు కదా మీకు యాక్చువల్ గా. సో అందుకని అనమాట. సో మనం ఏం చేయాలా, డేటా ఇంపార్టెంటే, కాకపోతే ఆ ఇంపార్టెంట్ డేటా వచ్చి మీకు ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండకూడదు, మీకు S3 లో ఉండకూడదు అనమాట. ఒక్క నిమిషం ఆగండి, మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటే కావట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, గుడ్. సో ఓల్డ్ డేటా అనమాట సేవ్ చేసుకోవడానికి, ఇది అందరూ వాడరు అండి. S3 అంత ఫ్రీక్వెంట్ గా S3 గ్లేషియర్ వాడరు. ఎవరు వాడతారో చెప్తాను చూడండి. సో మామూలుగా మీకు కంపెనీల్లో ఏమవుతుందంటే బ్యాకప్స్ తీసుకుంటారండి, కంపెనీలో బ్యాకప్స్ తీసుకుంటారు. ఆ బ్యాకప్స్ ని మనం ఏం చేస్తాము,
టేప్స్ లో పెడతారు, లేకపోతే డిస్క్ లో పెడతారు అనమాట. సో లెట్ మీ షో యూ సంథింగ్. మీకు ఆల్రెడీ బ్యాకప్స్ గురించి తెలుసుంటే ఓకే. ఓకే. సో ఇదేంటంటే దీన్ని టేప్ డ్రైవ్స్ అంటారండి యాక్చువల్‌గా. టేప్ డ్రైవ్ యాక్చువల్‌గా అయితే దీన్ని దీన్నేమంటారు? టేప్ డ్రైవే అనాలి. ఓకే. సో మీరు చూసారనుకోండి, ఇది హెచ్‌పీ టేప్ డ్రైవ్ అండి యాక్చువల్‌గా. సో మీకేందంటే దీని లోపల టేప్స్ పెట్టొచ్చనమాట. 4 సైడులు 4 అరలున్నాయి గదా! దీని లోపల టేప్స్ పెట్టొచ్చనమాట. టేప్స్ అంటే ఏముంటుంది? మన పాత క్యాసెట్‌లాగా ఉంటాయన్నమాట. సో దానికి ఎల్‌టీఓ టేప్స్ అంటారు. దీన్ని టేప్ డ్రైవ్స్ అంటారండి. ఎల్‌టీఓ టేప్స్ ఎలా ఉంటుందంటే ఆహ్ మీకు టేప్ ఈ విధంగా ఉంటుందండి. ఓకే. ఒక పెద్ద టేప్ అన్నమాట. సో, ఈ టేప్‌ని మనం ఆ టేప్ డ్రైవ్‌లో పెట్టి మీరు రన్ చేశారనుకోండి, బ్యాకప్ అంతా దానికి సేవ్ అవుద్దన్నమాట యాక్చువల్‌గా. ఇది పాతకాలంలో చేసేవాళ్ళు. ఇంకా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ దీన్ని టేప్ బ్యాకప్ అంటారు. అలా కాకుండా డిస్క్‌లు అదే తర్వాత ఏమొచ్చిందంటే డిస్క్‌లు వచ్చినాయన్నమాట. డిస్క్‌లు ఏమొచ్చినాయంటే మీకు ఈ టేపులతో పెడితే ప్రాబ్లమ్ ఏందంటే ఈ టేప్స్ కరప్ట్ అయిపోవడం, తలకాయ నొప్పి చాలా ఉందిలెండి. అందుకని తర్వాత డిస్క్ బేస్ బ్యాకప్ వచ్చింది. అంటే ఏందంటే ఇలా టేపుల్లో కాకుండా మనం సాటా డ్రైవ్‌లు వాడి దానికి చేసుకుంటారన్నమాట యాక్చువల్‌గా. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఎస్3 గ్లేషియర్ వచ్చి బ్యాక్ ఎండ్‌లో ఇది వాడతారండి. అంటే టేప్ డ్రైవా? లేకపోతే డిస్క్ బేస్ బ్యాకప్పా? అంటే నా ఉద్దేశంలో డిస్క్ బేస్ బ్యాకప్ వాడతారండి. ఓకే. సో, తొందరగా ఉండాలి కదా! టేప్స్ అయితే ఇబ్బంది కాబట్టి. సో, కాబట్టి ఏమవుతుందంటే మీ దగ్గర ఓల్డ్ డేటా ఉందనుకోండి. ఓల్డ్ డేటా ఉందంటే చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీ లాంటి ఫోటోలు అయ్యుండొచ్చు. లేకపోతే మీరు డెవలప్‌మెంట్ జరిగిందనుకోండి. డెవలప్‌మెంట్ ఏమైతే జరిగిందో అప్లికేషన్ డెవలప్‌మెంట్ బ్యాకప్ అయ్యుండదు. ఏదైనా అయ్యుండొచ్చు. ఓకే. సో, మీరు తీసుకెళ్ళి ఎస్3 గ్లేషియర్‌లో పెట్టుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే వాళ్ళు చెప్పినట్టు లాంగ్ టర్మ్ బ్యాకప్స్ అండ్ ఆర్కైవ్. ఓకే. లాంగ్ టర్మ్ బ్యాకప్స్ అండ్ ఆర్కైవ్ అన్నమాట. బ్యాకప్ అంటే డేటాను బ్యాకప్ పెట్టుకోండి. ఆర్కైవ్స్ అంటే ఏందంటే మీరు ఎడిట్ చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో చూపిస్తా ఉంటారు. పాత తాళపత్ర గ్రంథాలని చెప్పి. సో ఎక్కడుంటాయి? మనకి మ్యూజియంలో ఉంటాయి. వాటిని ఏమంటారు? అలాగే లైబ్రరీకెళ్లారనుకోండి. పబ్లిక్ లైబ్రరీకెళ్తే సో ఆర్కైవ్స్‌లో చెక్ చేయండి అన్నారంటే పాత న్యూస్ పేపర్స్ అన్ని తీసి చెక్ చేయొచ్చన్నమాట. 1940లో ఏం జరిగింది అని చెప్పి. అయన్నీ ఆర్కైవ్స్ అంటారు. అంటే మీరు చేంజ్ చేయడానికి ఉండదన్నమాట అది యాక్చువల్‌గా. ఓకే. పాతది చేంజ్ చేయడానికి ఉండదు యాక్చువల్‌గా. సో అలాంటి డేటా పెట్టుకోవడానికి మాత్రమే గ్లేషియర్ వాడాలి. ఎందుకంటే మీకు 0.04 కాబట్టి మీకు చార్జెస్. కాబట్టి ఆ కాలిక్యులేషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 జీబీ చేశాననుకోండి. ఇంటూ 004 ఇచ్చి సో మీరు చూస్తే సో ఇంటూ 75 అని ఇచ్చాననుకోండి. ఓకే. సమ్‌వేర్ లైక్ 100 జీబీకి రూ. 30 చార్జ్ పడుతుందండి. అంటే మీకు రూపాయలు చెప్తే బాగా అర్థమవుద్దని నా ఉద్దేశ్యం. అందుకని 100 జీబీకి రూ. 30 చార్జ్ పడే ఛాన్స్ ఉంది. సో, డీల్ బానే ఉందిగా. కాకపోతే మీరు ఇంకేముంది సార్ మనం ఎస్3 వాడడం ఎందుకు అన్ని ఇది గ్లేషియర్‌లో పెట్టుకుంటాం అంటే కాదండి. దాని పర్పస్ కోసం కాదది. మీకు ఎస్3 గ్లేషియర్ ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ జూన్ వరకు ఏమిచ్చేవాడినంటే మీకు వీడియో యాక్సెస్ అంతా కూడా గూగుల్ డ్రైవ్ ద్వారా ఇచ్చేవాడినండి. లాస్ట్ ఇయర్ జూన్ వరకు. జులై నుంచి మార్చాను. ఆగస్ట్ నుంచి మార్చాను. ఎందుకంటే ఏమైందంటే ఆహ్, మీకు నంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకోవడం ఇంక్రీజ్ చేశాను నేను. అప్పటిదాకా ఏమైందంటే తెలుగులో మాత్రమే తీసుకునేవాడిని. ఆహ్, స్టూడెంట్ కౌంట్ కూడా ఎక్కువ ఉండేది కాదు బేసిక్‌గా. మేబీ 10 పీపుల్, 15 పీపుల్ ఉండేవాళ్ళనమాట. సో, కాబట్టి గూగుల్ డ్రైవ్ సెట్ అయ్యేది యాక్చువల్‌గా. సో, అయితే ఒక్కసారిగా ఏమైపోయిందంటే అది ఎప్పుడైతే క్రాస్ అయిపోయిందో మనకి అంటే మనకు స్టూడెంట్స్ ఎక్కువయ్యారో సో, వాళ్ళకి ఎర్రర్ ఏమని వస్తుందంటే ఆల్రెడీ దీన్ని చాలా సార్లు వ్యూ చేసేసారు అని కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి గూగుల్ డ్రైవ్‌లో. ఓకే. సో, నేనేం చేయాల్సొచ్చిందంటే నేను చూసాను. సో, ఏం చేయాలి దీన్ని ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా అని చెప్పి సో, యూట్యూబ్‌తో మాట్లాడాను. దాని వర్కౌట్ కాలేదు. సో, ఇంక మిగిలింది విమియో ఒకటే అని చెప్పి విమియో మీకు ఇవ్వడం కుదురుతుంది. దాంట్లో కూడా ఛాలెంజెస్ ఉన్నాయని నేను చెప్పను. కానీ సో, అట్‌లీస్ట్ మనకి వెన్ కంపేర్ టు గూగుల్ డ్రైవ్ ఇది మేల్ అన్నమాట. సో, నేను అడిగినప్పుడు వాళ్ళేం జెప్పారంటే, ఒక మాట చెప్పారు నాతో. గూగుల్ డ్రైవ్ అనేది మీరు డేటా పెట్టుకోడానికి. మీకు గూగుల్ డేటా పెట్టుకోవడానికి గాని, స్ట్రీమింగ్ కోసం కాదు. యెస్ మేము స్ట్రీమింగ్ ఇస్తున్నాం. అదేందంటే ఓకే. ఏదైనా ఫైల్ స్ట్రీమ్ చేసుకోవాలంటే ఓకే. అంతేగాని మీరు ఒక స్ట్రీమింగ్ మొత్తం ఒక అప్లికేషన్ స్ట్రీమింగ్ చేస్తారంటే కుదరదు. దాని పర్పస్ అది కాదు అని చెప్పారు వాళ్ళు.
సో ఇంకోటి ఏమన్నా ఉంటే యూట్యూబ్ ఉంది అని అడిగారు. సార్ యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా అంటే నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా నా ఇప్పుడు నా 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 స్టూడెంట్ వాళ్ళకి యాక్చువల్లీ అలాంటి ఆప్షన్ లేదు అన్నారు. అందుకే విమియోకి రావాల్సి వచ్చిందండి. ఓకే. అలాగే పర్పస్ ఏంటి యాక్చువల్‌గా S3 గ్లేషియర్ కూడా పర్పస్ ఏంటంటే మన డేటా అనేది పాత డేటా ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవాలి. కొత్త డేటా పెట్టుకోవడానికి కుదరదు. ఎందుకు అంటే మీరు న్యూ డేటా ఉంటే పదే పదే యాక్సెస్ చేస్తుంటారు కదా! పదే పదే యాక్సెస్ అనే మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే గ్లేషియర్ చీపే. కానీ డేటా ఒక్కసారి గ్లేషియర్‌లోకి పోయి మళ్ళీ మీరు పదే పదే బయటికి తీస్తున్నారనుకోండి దాన్ని రిట్రీవింగ్ అంటారు. బయటికి తీస్తున్నారనుకోండి మీకు చార్జెస్ పడతాయి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు అంటే డేటాకి బయటికి తీయడానికి కూడా మీకు రిట్రీవింగ్ చార్జెస్ పడతాయి. సో కాబట్టి అందుకే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు క్లియర్ గా చెప్పారు. లాంగ్ టర్మ్ బ్యాకప్స్ అండ్ ఆర్కైవ్స్ అని క్లియర్ గా చెప్పారు. అది కాదని మీరు లేటెస్ట్ డేటా పెట్టినారు అనుకోండి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డేటా రిట్రీవ్ చేయడానికి టైం పడుతుంది. రెండోది ఏంటంటే మీకు తొందరగా రిట్రీవ్ చేయాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి మళ్ళీ. సో నెక్స్ట్ ఏంటంటే మీరు రిట్రీవ్ చేయడానికి కూడా డబ్బులు కావాల్సి వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం మోస్ట్ ప్రాబులీ అందరూ గ్లేషియర్ వాడరు. వాడే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాకప్ టూల్స్ ఉంటాయన్నమాట. వాట్ ఆర్ ద ఫేమస్ బ్యాకప్ టూల్స్ మీరు చూసారనుకోండి ఫేమస్ బ్యాకప్ టూల్ మీరు చూసినట్లయితే దీన్ని ఏమంటారు సారీ ఎన్బియు వెరిటాస్ నెట్ బ్యాకప్ తర్వాత నెట్వర్కరు అవమారు ఓకే ఆ తర్వాత టివోలి ఇలా చాలా ఉన్నాయండి. ఆర్క్స్ చాలా బ్యాకప్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఈ టూల్స్ అన్ని కూడా ఇంతకు ముందు ఏమయ్యేదంటే S3కి మాత్రమే సపోర్ట్ చేసాయి యాక్చువల్‌గా. S3కి మాత్రమే మీకు సపోర్ట్ వచ్చేదన్నమాట. గ్లేషియర్ అయితే ఈ రీసెంట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచో 2 ఇయర్స్ బ్యాక్ నుంచో వాళ్ళు ఈవెన్ డైరెక్ట్ గా మీరు డేటా వచ్చి త్రూ S3 నుంచి పోకుండా S3 ఉందనుకోండి S3 నుంచి మళ్ళీ మీరు లైఫ్ సైకిల్ పాలసీ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదనమాట. డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు అంటే తీసుకెళ్లి క్లౌడ్ లోనే పెట్టొచ్చు. తీసుకెళ్ళి మీరు డైరెక్ట్ గా క్లౌడ్ లోనే పెట్టేయచ్చు. మీకు పని అయిపోతుంది యాక్చువల్‌గా. సో ఎక్కడ వాడతాము మీకు మోస్ట్ ప్రాబులీ ఎయిదర్ మీరు S3 నుంచి లైఫ్ సైకిల్ వాడి డేటాని గ్లేషియర్ పంపించవచ్చు లేదా థర్డ్ పార్టీ టూల్ వాడి డేటాని లోడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ S3 గ్లేషియర్ లో మనం ఏమంటామంటే వాల్ట్ అంటామండి ఇక్కడ. మనం దీన్ని వాల్ట్ అంటాం యాక్చువల్ గా. సో ఇక్కడ నుంచి మీరు వాల్ట్స్ క్రియేట్ చేసుకోవాలా. మీరు వాల్ట్ క్రియేట్ చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను ఇక్కడికి వచ్చి AWS B24 వాల్ట్ అంటాను. నెక్స్ట్ వచ్చి నేను సబ్మిట్ అన్నాను అనుకోండి మీకు వాల్ట్ క్రియేట్ అయిపోతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మీరు డేటా చేయలేరండి. ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయలేదు. నేనేం చేస్తానంటే ఒక నిమిషం ఆగండి. అల్టారో అని నేను VMware లో ఒక బ్యాకప్ వాడేవాడిని. How to set up Office offset copies to S3 with Elder VM backup. You can send a redundant copy of backups to S3. This is for okay. So looks like వీళ్ళు డైరెక్ట్ గా లేదండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను మీకు let me do one thing. AWS Glacier నెట్ బ్యాకప్ అంటాను. సో లెట్స్ సి ప్రొటెక్టింగ్ డేటా విత్ నెట్ బ్యాకప్. బై ది వే ఒకటి అడుగుదాం అనుకున్నాను అందరినీ కూడా మీలో ఎవరికన్నా కూడా VMware నేర్చుకునే ఉద్దేశం ఉందండి బేసిక్ గా. సో ఇక్కడికి వద్దాం. సార్ విఎం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉబంటు దాంట్లో రన్ చేస్తున్నాను వర్చువల్ మిషన్ దానిలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ VMware కాదండి. నో ఆ VMware కాదు. ఓకే నేను చెప్పే VMware వేరే. నేను చెప్పేది ఏంటంటే ESXi. ఎస్ కంప్లీట్ గా VMware అండ్ vCenter. ఓకేనా నేను ఎంటర్ప్రైజ్ లెవెల్లో మాట్లాడుతున్నాను నాట్ వర్క్ స్టేషన్. ఓకేనా సార్ స్టార్ట్ చేస్తారా క్లాస్? నేను యాక్చువల్గా మానేశానండి చెప్పడం. ఎందుకంటే AWS DevOps Azure కే టైం సరిపోతుంది మొత్తం. అయితే ఈ మధ్య ఏంటంటే కొన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి కానీ నేను ఏంటంటే నా ఫ్రెండ్ పేరు ఇస్తున్నాను అనమాట యాక్చువల్గా. అతను కూడా బిజీ అయిపోయాడు. నేను చెప్పట్లేదు నువ్వు నీ పాటు నువ్వు పాస్ చేస్తున్నావు నాకు టైం దొరకట్లేదు అతను అంటున్నాడు యాక్చువల్గా. సో ఒకటే సరే చూద్దాం. సో నాకు ఒక ప్లాన్ ఉంది చెయ్యాలి అని చెప్పి బట్ అగైన్ వీకెండే కుదురుతుందిలేండి డైలీ కుదరదు యాక్చువల్గా ఎందుకంటే స్లాట్ అనేది లేదు కాబట్టి. ఓకే ఒక పని చేయండి. సో ఒక పని చేద్దాము. నేనేం చేస్తానంటే మీకు ఎనీవే మీకు
దాన్ని ఏమంటారు, వాట్సాప్ లో నాకేంటంటే జస్ట్ మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మీదే ఉంది కదా మన మన ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ గ్రూపే ఉంది, దాంట్లో ఒక థ్రెడ్ క్రియేట్ చేయండి ఎవరన్నా కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ ఉన్నాడు, అభిషేక్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తారంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ VMware అని టైప్ చేయండి. నెక్స్ట్ వేరే వాళ్ళు చేసేటప్పుడు దాన్ని కాపీ చేసి నెక్స్ట్ దాని సేమ్ పైన కింద పేరు అనమాట అట్లా కాపీ చేసి నాకు పంపించండి. చూద్దాం, అట్లీస్ట్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయితే ట్రై చేస్తాను స్టార్ట్ చేయడానికి. ఎనీవే సరే, డెవాప్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుగులో? సారీ 1 by 1 ఏమన్నారు? డెవాప్స్ తెలుగు సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 24th అండి. 22nd అనుకున్నాను కానీ ఎగ్జిస్టింగ్ డెవాప్స్ ఎక్స్టెండ్ అవుతుంది. సో 24th, 24, 25, 26 అనమాట. మీరు అది తర్వాత మళ్ళీ ఓన్లీ వీక్ డేస్ నేను మళ్ళీ పంపిస్తాను మీటింగ్ అయితే. ఓకే, లెట్స్ సి. సో ఇక్కడ లాస్ట్ లో మాట్లాడతాను. సో జస్ట్ మీకు చెప్పాను, మీరు మెసేజ్ చేయండి, లాస్ట్ లో చెప్తాను, మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు, మిగతా వాళ్ళకి అవసరం. సో కాబట్టి నెట్ బ్యాకప్ 8.1 ఉంది అనుకోండి. సో చూడండి, ఇంట్రడ్యూసెస్ ఎబిలిటీ టు ప్రొటెక్ట్ డేటా యూజింగ్ అమెజాన్ గ్లేషియర్ స్టోరేజ్ ఫర్ లాంగ్ టర్మ్ రిటెన్షన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, సో గ్లేషియర్ ని యూజ్ చేసుకుని దానికి ఇంటిగ్రేషన్ వస్తుంది అనమాట యాక్చువల్ గా. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఇక్కడ యాడింగ్ సపోర్ట్ ఫర్ న్యూ అని దీని డీటెయిల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళాను అనుకోండి. సో వెరిటాస్ బ్యాకప్ ఈజ్ ఎ వండర్ఫుల్ టూల్ అండి. సో ఇంతకుముందు ఫస్ట్ వెరిటాస్ బ్యాకప్ అనేవాళ్ళు, తర్వాత సిమాంటిక్ చేసింది, సిమాంటిక్ నుంచి మళ్ళీ బయటకు వచ్చింది, మళ్ళీ వేరే ఎవరు కొన్నారు యాక్చువల్ గా. సో ఇట్స్ వండర్ఫుల్, ఫస్ట్ నుంచి ఉంది బ్యాకప్ లో స్పెషాలిటీ. సో మీరు కిందకు వచ్చారంటే మనకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అంటే గ్లేషియర్ కి వీళ్ళు అటాచ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇమేజెస్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఇమేజెస్కి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు, ఓకే మరి చిన్నగా ఉందండి. అంటే మీకు డిజైన్, మీకు బ్యాకప్ బాగా వచ్చి ఉండాలండి, అప్పుడు బాగా అర్థం అవుద్ది అనమాట ఇది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైకి వచ్చి టూల్స్, సైజు లార్జ్ అంటాను. ఓకే, వ్యూ ఇమేజ్ అంటాను. ఏందండి కొంచెం పెద్ద అన్ని చిన్నవి వస్తున్నాయో చేద్దామంటే యాక్చువల్గా ప్లస్ అంటే కొంచెం స్టోరేజ్ గేట్వే ఇన్వాల్వ్ చేసి చెప్తున్నారు వీళ్ళు. స్టోరేజ్ గేట్వే వద్దు నాకు డైరెక్ట్ గా ఏంటంటే మీకు ఓకే, సో చూడండి యాక్చువల్గా ఓకే ఇది గుడ్. సో మీరు చూసారంటే వెరిటాస్ నెట్ బ్యాకప్ లో మీరు కాన్ఫిగర్ చేస్తారండి. కాన్ఫిగర్ చేసేటప్పుడు మీరు వ్యూ ఇమేజ్ అన్నప్పుడు చూడండి, క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి మీకు క్లియర్ గా చెప్తాను చూడండి, ఏవేం టైప్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఈ గ్లేషియర్ అని సెలెక్ట్ చేయొచ్చు అనమాట. గ్లేషియర్ అని సెలెక్ట్ చేశారంటే ఏమవుతుందంటే మీ డేటా మొత్తం కూడా గ్లేషియర్ లో సేవ్ అవుతుంది. ఇలా లేనప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మీరు టేప్ డ్రైవ్స్ ఇవన్నీ వాడాల్సి వస్తుంది. ఆ ఆప్షనే అవసరం లేకుండా మీకు డైరెక్ట్ గా గ్లేషియర్కి వెళ్ళిపోతుందండి. ఓకేనా, సో దీని రియల్ టైంలో ఇలా వాడుకుంటారు అనమాట. అయితే మనకి ఇప్పుడు ఈ బ్యాకప్ ఇదంతా లేదు కదా. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఇది ఏమంటున్నారు యాక్చువల్ గా కనిపిస్తుందా లేదో కొంచెం పెద్ద చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూసారు అనుకోండి ఏమంటున్నారు వాళ్ళు, కాన్ఫిగర్ గ్లేషియర్ స్టోరేజ్ టైర్ ఫర్ స్టోరేజ్ అండ్ క్రియేటెడ్ డిస్క్ పూల్ యూజింగ్ AWS బకెట్ ఫర్ గ్లేషియర్ స్టోరేజ్ యూనిట్ ఈస్ క్రియేటెడ్ డిస్క్ పూల్ బ్యాకప్ పాలసీ. సో మీకు ఏమవుతుందంటే to protect your data for long term, you can back up the data to AWS Glacier using NetBackup. NetBackup, you can create a storage server with Glacier storage class. During the backup process, NetBackup internally uses Amazon's zero-day lifecycle policy to transition data to Glacier. AWS lifecycle policy is a lifecycle rule. Okay, fine. So ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే
మీరు రీస్టోర్ చేయొచ్చు, సారీ, డేటా వచ్చి బ్యాకప్ చేయొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు డేటా సేవ్ చేయడం వరకు ఫైన్, కానీ రిట్రీవ్ చేసేటప్పుడు మీకు ఛార్జెస్ పడతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను దీన్ని, మీరు పెట్టిన ఫైల్స్ ని ఆర్కైవ్ అంటే, నేను కావాలని నేను డిలీట్ చేయలేదండి, అట్లే మీకు తర్వాత వాళ్ళు చూపించవచ్చు అని చెప్పి ఆర్కైవ్స్ 3 అని ఉన్నాయనుకోండి. 3 అంటే అర్థం ఏంటి, యాక్చువల్ గా 3 అంటే మీకు ఫైల్స్ 3 ఉన్నాయన్నమాట బేసిక్ గా. సో మనం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఏం చేయాలండి, రిట్రీవ్ చేయాలనుకోండి, సెట్టింగ్స్ కి వచ్చి మీకు పెట్టచ్చు అనమాట, మాక్సిమం రిట్రీవల్ రేట్ ఎంత కావాలి, 1 GB/hour అంటే మీకు మంత్లీ వచ్చి $7.2 ఛార్జ్ పడుతుందండి, అంటే రిట్రీవల్ కి అర్థం చేసుకోండి. అదే మీరు 10 GB/hour చేస్తే $72 బిల్లు కట్టాలా. ఫ్రీ టైర్ కూడా ఉంది, అంటే ఏంది, రీస్టోర్ చేసుకోవడానికి మీకు టైం పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఎలా రీస్టోర్ చేస్తాము, మీరు నెట్ బ్యాకప్ వాడితే నెట్ బ్యాకప్ మీద చేయాలా, అదే S3 అంటే S3 లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, ఈ టెస్ట్ చేయడానికి ఇంకొక టూల్ వాడతామండి, దాని పేరు వచ్చి ఫాస్ట్ గ్లేషియర్ అంటాం. సో ఇక్కడికి వచ్చి ఫాస్ట్ గ్లేషియర్ అంటాను యాక్చువల్గా. ఈ ఫాస్ట్ గ్లేషియర్ లో నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఇది డౌన్లోడ్ చేయాలండి. మీకు డౌన్లోడ్ చేయాలి, అసలు వెరీ 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 సింపుల్ డౌన్లోడ్ అండి. క్రియేట్ డౌన్లోడ్ అండి, 3.9.1 డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. చాలా EXE ఫైల్, సింపుల్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినాక మీకు ఏమవుతుందంటే, ఇక్కడ ఫాస్ట్ గ్లేషియర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇది క్లిక్ చేశారు అనుకోండి, ఇది ఓపెన్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, నేను ఇక్కడికి వచ్చి నేను మేనేజ్ అకౌంట్స్ అని చెప్పి ఉన్నది ఉంది కదా, ఉన్నది వచ్చి ఓకే, మీకు ఇనిషియల్ గా మీకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, మీకు ఏమో ఇలా వస్తుంది అనమాట. మీకు న్యూ అకౌంట్ ఏంటి, అకౌంట్ టైప్ ఏంటి, గ్లేషియర్ చైనా, గవర్నమెంట్ క్లౌడ్, AZ2 గ్లేషియర్ కి, మనం కాబట్టి AWS గ్లేషియర్ కావాలి, సెలెక్ట్ చేస్తాం. యాక్సిస్ కి మరియు సీక్రెట్ కి కావాలి. సో నేను ఏం చేస్తాను, యాజ్ యూజువల్ బ్యాక్ వెళ్ళి ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి యాడ్ యూజర్ అందాం. యాడ్ యూజర్ లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఇస్తుంది, ఎందుకు నేను యాడ్ యూజర్ ఏం పనే ఉంది. మళ్ళీ కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి టెరాఫామ్ ఓపెన్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి యాక్సెస్ కీ ఇవ్వండి, తర్వాత మళ్ళీ సీక్రెట్ కీ కూడా ఇవ్వండి. ఇచ్చి యాడ్ ఏ న్యూ అకౌంట్ అనండి. ఇదేమంటుందంటే సంథింగ్ వెంట్ రాంగ్, సో ఇది ఫాస్ట్ గ్లేషియర్ వర్షన్ సంథింగ్ ఏదో ప్రాబ్లం వస్తుందండి. ఓకే, ఓకే, ఇది ఏమంటుందంటే లుక్స్ లైక్ సిస్టమ్ నాట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నాట్ సెట్ టు అన్ ఇన్స్టెన్స్ ఇన్ ద స్టాక్ రెఫరెన్స్ 4.3 నాన్ కమర్షియల్ ఆల్ మైట్ ఫిక్స్. ఓకే, సో పని చేద్దాం, ఇదంతా మీకు 3.91 కదా, ఒక పని చేద్దాం అండి, కొత్తది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఇదేదో ప్రాబ్లం ఉంది.
ఇది గ్లేషియర్, ఫాస్ట్ గ్లేషియర్ కదా, సారీ, ఫాస్ట్ గ్లేషియర్. యా, అండ్ టాస్క్ అన్నా. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఫాస్ట్ గ్లేషియర్ కదా, నేను ఇక్కడికి వచ్చి ఇది సేవ్ చేసి పెడతానండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఫాస్ట్ గ్లేషియర్ డౌన్లోడ్ ఉందాం. సో బగ్ ఏదో ఉంది, సో కానీ 3.91. ఓకే, సో డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఇలా వస్తుంది. సరే, ఓకే గుడ్. సో మీరు చూస్తే వచ్చింది చూడండి. ఇప్పుడైతే మొత్తం చెక్ చేస్తుంది అనమాట, ఎక్కడెక్కడ వాల్ట్స్ ఉన్నాయని చెప్పి. మీరు చూస్తే ఇక్కడ నాకు వచ్చి 3 వాల్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఓల్డ్ వాల్ట్ అండి యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఏమంటే హింట్ క్లిక్ ఫైల్స్ రిక్వెస్ట్ లాస్ట్ రికవరీ టు రిక్వెస్ట్ ద ఫైల్స్ ఫ్రమ్ ద గ్లేషియర్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే ఇక్కడికి వచ్చి మనకి ఫైల్స్కి వచ్చి అంటే ఇప్పుడు డైరెక్ట్గా కనిపించవండి ఇక్కడ, ఎందుకంటే అది ఆర్కైవ్ అయిపోయి ఉన్నాయి. సో నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ లాస్ట్ ఇన్వెంటరీ అన్నాను అనుకోండి, అదేం చేస్తుందంటే చెక్ చేసుకుంటుంది, పోయి నాకు ఫైల్స్ రావాలి. చూడండి, ప్లీజ్ వెయిట్ అబౌట్ 4 hours ఫర్ ఏ న్యూ ఫైల్ లిస్టింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లం, ఎందుకంటే లిస్టింగ్. సో మనం స్పీడ్ గా కావాలంటే మనం ఏం చేయాలి యాక్చువల్ గా, సో లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి నేను క్యాన్సిల్ సెలెక్టెడ్ స్టాప్స్ అని చెప్పి ఓ పని చేసి, సో లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ మన వాల్ట్ ఇది ఉంది కదా, సెట్టింగ్స్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇట్లా సేవ్ అన్నాం అనుకోండి. ఓకే, సో అంటే మీకు బిల్ ఎక్కువ పడుతుంది అలా చేసినప్పుడు, మీకు రిఫ్రెష్ చేసి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫైల్స్కి వచ్చి రిక్వెస్ట్ లాస్ట్ ఇన్వెంటరీ అన్నాను అనుకోండి. ఓకే, సో చూద్దాం, ఇది కొంచెం తొందరగా అవ్వాలన్నమాట, ఎందుకంటే అక్కడ రిట్రీవల్ మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తొందరగా అవ్వాలన్నమాట. సో 3 ఫైల్స్ ఉన్నాయండి, పెద్దగా ఏం డేటా ఏం లేదు యాక్చువల్గా. చూద్దాం ఏమవుతుందో. అలాగే మనం డేటా పెట్టాలి అనుకోండి, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి, సో అప్లోడ్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్, మీకు ఏది కావాలో అది అప్లోడ్ చేయొచ్చు అనమాట. అప్లోడ్ చేసి నేను ఏం చేయొచ్చు, లెట్ మీ గో టు డెస్క్టాప్. మీకు ఏమైనా ఫైల్స్ ఏదైనా పెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి, అప్లోడ్ చేశాను అనుకోండి, మీకు ఏమవుతుందంటే అప్లోడ్ అయిపోతాయి అనమాట. సో మీరు 46 31 KB 40. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఒకవేళ బ్యాకప్ టూల్ మీ దగ్గర లేదు అయినా కూడా డేటా ఏమన్నా మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఈ విధంగా డేటాను లోడ్ చేసుకోవచ్చు అండి. సో మీకు డేటా సేవ్ చేయడం చాలా ఈజీ, కానీ డేటాని రిట్రీవ్ చేయాలంటే మాత్రం మీకు ప్రైజింగ్ అవుతుంది. సేవ్ చేయడానికి 0.004, కానీ రిట్రీవ్ చేయాలంటే మీకు కాస్ట్లీ అయిపోతుంది. సో కాబట్టి మీకు వాల్స్ పెట్టుకొని మీరు ఏదన్నా రీస్టోర్ చేసుకోవాలన్నా చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఓకే, సో అది కాకుండా మీరు ఈవెన్ లాక్ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు మీకు ఏదైనా నోటిఫికేషన్స్ పెట్టచ్చు, SMS. అలాగే ఇక్కడ పర్మిషన్స్ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ లైక్ బకెట్ పాలసీ మీరు యాక్సెస్ చేయొచ్చు. వాట్ ఈస్ S3 వాల్ట్ పాలసీ, ఎవరు యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు. సేమ్ లైక్ బకెట్ పాలసీ అనమాట. అలాగే వాల్ట్ లాక్ అని ఉంటుందండి. సో మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే డేటా ట్యాంపర్ కాకూడదు, అలాగే ఉండాలా కొన్నేళ్ల పాటు అలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ సెట్ ద వాల్ట్ లాక్ పాలసీ టు ఎన్ఫోర్స్ కంప్లైన్స్ కంట్రోల్స్ అండ్ ఆటోమేట్ యాక్సెస్ ఫర్ గ్లేషియర్ వాల్ట్ అనమాట. సో అంటే మీకు లాక్ చేసి పెట్టచ్చు, క్రియేట్ వాల్ట్ పాలసీ లాక్ చేసి పెట్టేస్తే ఏమవుతుందంటే ఇక్కడ పర్మిషన్స్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, ఇది లాక్ అయిపోతుంది, ఎవరు కూడా ట్యాంపర్ చేయలేరు అనమాట దాన్ని. ఓకే, సో అంటే ఈ కంప్లైన్స్ కోసం వాడాలి యాక్చువల్ గా. సో మనం ఏం చేయొచ్చు ఈ విధంగా, ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు రిఫ్రెష్ చేద్దాం, ఇక్కడ డేట్ మారాలండి. లాస్ట్ ఇన్వెంటరీ అప్డేట్ April 3 ఉంది కదా, సో ఇప్పుడు ఇచ్చినప్పుడు మీకు అప్డేట్ కావాలా, ఇదేంటంటే చెక్ చేసి మనకి ఇవ్వాలి యాక్చువల్ గా. సో ఇక్కడ పోయినప్పుడు నాకు బేసిక్ గా ఆ ఫైల్స్ ఇక్కడ కనిపించాలన్నమాట. ఈ విధంగా మనం రిట్రీవ్ చేయాల్సి వస్తుంది. ఈ రిట్రీవ్ చేయడానికి టైం పడుతుంది, స్పీడ్ గా రిట్రీవ్ అవ్వాలంటే మీరు డబ్బులు కట్టాలి. సో కాబట్టి ఓల్డ్ డేటా అసలు లాంగ్ టర్మ్ బ్యాకప్స్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా గ్లేషియర్ S3 గ్లేషియర్ ని వాడుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ?
ఇదేం పెద్ద కోర్ సర్వీస్ కాదు, బట్ తెలిసి ఉండాలి ఎలా యాక్సెస్ చేయాలి, దానికోసం ఇది చెప్తుంది మీకు. సార్ ఇప్పుడు యూనిక్స్ సర్వర్ల నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి ఫైల్స్ మూవ్ చేయలేరు. నో, మీరు ఏదో నేను అదే చెప్పాను, ఏపీఐ యాక్సెస్ అన్న వాడాలి, అంటే థర్డ్ పార్టీ టూల్ వాడాలి, లేదా మీరు S3కి పంపించి అక్కడి నుంచి దాన్ని ఆర్కైవ్ చేయాలా మీకు. సో అక్కడ చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు స్టాండర్డ్ అయ్యే వద్దనుకున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఎప్పుడు అయ్యే పోవాలనే ఉద్దేశం ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేయాలా, నాకు స్టాండర్డ్ స్టోరేజ్ లో ఒక రోజే ఉండాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఇట్లా దీని దగ్గరకు వచ్చి మీరు మేనేజ్మెంట్ యాక్షన్స్కి వచ్చి లైఫ్ సైకిల్ వచ్చి యాడ్ లైఫ్ సైకిల్ అని చెప్పి, ఓకే సో ఇది లేదా, ఓకే ఇది ఎడిట్ అని చెప్తాను, ఎడిట్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి నేను ఏం చేయొచ్చు, అంతా తీసేసి డైరెక్ట్ గా యాడ్ ట్రాన్సిషన్ అని చెప్పి డైరెక్ట్ గా తీసుకెళ్లి గ్లేషియర్ ఆఫ్టర్ 1 day ఇస్తే అయిపోతుందండి. ఇక్కడికి వచ్చి అంటే ఆఫ్టర్ 1 day తర్వాత వెళ్ళిపోతుంది. మీకు ఐఏకి వచ్చి ఐఏ నుంచి ఇక్కడ రావాలంటే టైం పడుతుంది. లేదు నేను డైరెక్ట్ గ్లేషియర్ పంపించేసిన S3 ఆటోమేటిక్ పంపించేయండి, ఫిట్ చేశారు అనుకో ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తాం. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ అండి యాక్చువల్గా. ఓకేనా, అలా కూడా చేయండి. అంటే మళ్ళీ బ్యాక్ టు S3 కాదు కదా, కుదరదు తీసుకో, అంటే మీరు రిట్రీవ్ చేసినప్పుడు బ్యాక్ వస్తుంది యాక్చువల్గా. సో పని చేద్దాం ఆగండి, వాట్ ఐ డూ ఈస్, మనం S3 ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం దీన్ని ఎడిట్ అంటాను, ఎడిట్ అని చెప్పి నేను వచ్చి ఏం చేస్తానంటే యాక్చువల్గా, సో గ్లేషియర్ ఆఫ్టర్ 1 day అని ఇద్దాం. 1 day అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇస్తాను. సో కాబట్టి మీరు 1 day కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడికి వచ్చామనుకోండి, ఫైల్స్ ఏమైనా చెక్ చేసుకోండి యాక్చువల్గా. ఫైల్స్ ఏం లేవు కదా, సో నేను ఏం చేస్తానంటే, స్లో ఉంది లైట్గా, కొన్ని ఫైల్స్ పెడదాం. ఓకే, అలా వదిలేద్దాము. సో మీకు ఏంటంటే ఇక్కడ ఈ స్టోరేజ్ క్లాస్ కింద మారిపోండి, గ్లేషియర్ అని వచ్చేయాలన్నమాట. స్టోరేజ్ క్లాస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ గ్లేషియర్ అని వచ్చేయాలి. సో కాబట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు డౌన్లోడ్ చేయాలంటే మీకు రిట్రీవ్ అవుతుంది అనమాట, కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా. ఓకేనా, సో లేదా అంటే గ్లేషియర్ నుంచి బ్యాక్ టు మళ్ళీ మనకి S3కి తీసుకురాలేమా? మీరు S3లో పెడితే గ్లేషియర్ టు S3 వస్తుందండి. మీరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు? S3 ఇప్పుడు నా మెషిన్ నుంచి S3కి అప్లోడ్ చేసిన హర్ష, S3 నుంచి గ్లేషియర్కి వెళ్ళింది, మళ్ళీ గ్లేషియర్ నుంచి మళ్ళీ S3కి తీసుకురావచ్చా, రిట్రీవ్ చేయొచ్చా? లేదండి, చెప్తుంది ఇక్కడ మీకు మారుతుంది ఆటోమేటిక్ గా, మీరు రిట్రీవ్ చేసినప్పుడు మారుతుంది అది చెప్తుంది యాక్చువల్ గా, వెనక్కి వస్తుందని చెప్తున్నాను మీకు. సో ఇక్కడ గ్లేషియర్ వస్తుంది కదా, వెనక్కి వస్తుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా మనము గ్లేషియర్ కి పంపించాలంటే మనం ఈ టూల్స్ వాడాల్సిందే. ఎస్, ఓకే, ఇది వీమ్ బ్యాకప్ కూడా వన్ ఆఫ్ ది టూల్ కదా? VM బ్యాకప్ అని ఏదైనా బ్యాకప్ టూల్స్, వీమ్ కూడా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. సపోర్ట్ చేస్తుంటే చూసుకోండి, నాకు వీమ్ సపోర్ట్ చేసేది తెలియదండి. నెట్ బ్యాకప్ ఇవన్నీ కొంచెం ఎంటర్ప్రైజ్ టూల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ VM నాకు ఐడియా లేదు. మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఎస్, డైరెక్ట్ గా గ్లేషియర్ పంపించుకొని ట్రై చేయొచ్చు. ఓకే, సో మనం ఏంటంటే ఇట్లా వదిలేస్తాను, చూద్దాం కాసేపటికి ఇక్కడ రావడానికి వస్తుందేమో చూద్దాం, డేటా అంతా కూడా ఎందుకంటే రిట్రీవ్ అవుతుంది కాబట్టి అలా వదిలేస్తాను. సరే, సో ఇదండి మనకి బేసిక్ గా గ్లేషియర్ గురించి. సో S3తో పాటు చెప్తే బాగా అర్థం అవుతుందని చెప్పి మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అయిపోయినాక ఈ ఫైల్స్ డిలీట్ చేసేయండి. నేను ఏం చేస్తాను, ఫైల్స్ డిలీట్ చేసి మీరు ఇట్లా డిలీట్ చేసేయండి. మీరు డిలీట్ చేసినా కూడా మీరు పోయి ఇక్కడ ఇది డిలీట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే, డిలీట్ అయిపోయింది కదా అని మీరు ఇక్కడికి వచ్చి 24 volt ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి డిలీట్ వాల్ట్ అన్నారు అనుకోండి, మీకు ఎర్రర్ ఇస్తుంది యాక్చువల్గా. అదేమంటుంది, ఇంకా ఫైల్స్ ఉన్నాయి అనుకుంటుంది యాక్చువల్గా. పక్క రోజు డిలీట్ చేయండి, లైక్ దిస్ వన్ అనమాట, ఇది ఉంది కదా, ఇది ఉంది, సెలెక్ట్ చేసి డిలీట్ వాల్ట్ అన్న నాకు డిలీట్ అయిపోతుంది చూడండి. పక్క రోజు డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో మీరు ఫైల్స్ పెట్టి తీసినాక సార్ డిలీట్ కావట్లేదని ప్యానిక్ అవ్వద్దు. సో అది ఇంకా ఫైల్స్ ఉన్నాయేమో అనుకుంటుంది. సో పక్క రోజు డిలీట్ చేయండి, తొందరగా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మీకు EFS అండి. S3 తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఏంటి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్?
ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వీడు ఏమంటున్నాడు, స్కేలబుల్ ఎలాస్టిక్ ఫుల్లీ మేనేజ్డ్ క్లౌడ్ నేటివ్ ఎన్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. యాక్చువల్ గా దీని పేరు ఏంటంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అంటే ఏంటంటే లైనెక్స్ ఫైల్ సిస్టమ్, లైనెక్స్ ఆర్ యూనిక్స్ సర్వర్స్ కోసం షేర్డ్ స్టోరేజ్ యాక్చువల్ గా. మీకు ఈబిఎస్ ఉంది. ఈబిఎస్ వచ్చి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఓకే, దాంట్లో అది మంచిదైనా కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో మీకు ఒక రెండు డిసడ్వాంటేజ్లు అండి. సో ఫస్ట్ది ఏంటంటే ఒక ఈబిఎస్ వాల్యూము మీకు ఒక EC2 సర్వర్కి మాత్రమే అప్లై చేయగలరు. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఈబిఎస్ వాల్యూము ఒక సర్వర్కి అసైన్ చేయొచ్చు, అది కూడా సేమ్ అవైలబిలిటీ జోన్లో. ఇక్కడ ఒక సర్వర్ 1B లో ఉందనుకోండి, అది 1A ఇది 1B లో ఉందనుకోండి EC2 సర్వర్, మీరు దీనికోసం చేస్తారంటే కుదరదు. సో మనకి ఈబిఎస్ వాల్యూమ్ అనేది ఎప్పుడు ఒక సర్వర్కి అసైన్ అవుతుంది, అది కూడా ఒక అవైలబిలిటీ జోనే చేయగలరు. వేరే అవైలబిలిటీ జోన్లోకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్ అసైన్ చేయలేరు. ఈ ప్రాబ్లమ్ని మీకు ఈఎఫ్ఎస్ సాల్వ్ చేస్తుందండి. ఈఎఫ్ఎస్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీకు ఇప్పుడు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఉందనుకోండి, మనం ఏం చేసాము, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఈబిఎస్ వాల్యూమ్ ఉంటుంది. ఓకే, ఈబిఎస్ వాల్యూమ్ ని ఫస్ట్ మనం ఏం చేసాము, ఎఫ్ డిస్క్ చేసాం, అంటే ఫార్మేట్ డిస్క్ చేసాం. ఓకే, దాని మీద మళ్ళీ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసాం, దాన్ని తీసుకొచ్చి మౌంట్ చేసాం, అవునా. ఇది సో సేమ్ ప్రాసెస్ మీకు ఈఎఫ్ఎస్ అయితే. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈఎఫ్ఎస్ షేర్ అంటాం యాక్చువల్ గా. ఓకే, ఈఎఫ్ఎస్ షేర్ లో మీరు ఫార్మేట్ చేయడానికి అది డిస్క్ కాదు, ఆల్రెడీ మీరు ఫార్మేట్ చేసేసి ఓకే. సో తర్వాత దాని ఫైల్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే మౌంట్ చేసుకుంటారు, మీరు ఏం ఫైల్ సిస్టమ్ ఎఫ్ డిస్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇట్ కెన్ షేర్డ్ బిట్వీన్ మల్టిపుల్ సర్వర్స్ అండ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారు అనుకోండి, మీకు Is it something like NAS? నాస్ లాగే అనుకోండి, ఎస్ నాసే. సో ఈఎఫ్ఎస్ స్టోరేజ్ అంటాను యాక్చువల్ గా. ఓకే, ఇది ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది బేసిక్ గా ఇట్స్ AWS వర్డ్ అండి. దాని యాక్చువల్ గా జనరిక్ గా బయట అందరూ మాట్లాడేది ఎన్ఎఫ్ఎస్ అంటారు, అదే విండోస్ కి అయితే CIFS అంటారు, ఇది ఎన్ఎఫ్ఎస్ అంటారు, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ బేసిక్ గా. సో నెట్వర్క్ లో యాక్సెస్ చేయబడిన ఫైల్ సిస్టమ్ అర్థం. నౌ ఈ ఎన్ఎఫ్ఎస్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు. ఎలాగా, క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ అని క్లిక్ చేసి మనకు కావాల్సిన VPC సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కమాన్ మనకు కావాల్సిన VPC సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ అవైలబిలిటీ జోన్ యాక్సెస్ చేసుకోవాలో ఇలా ఇచ్చుకోవచ్చు, ఏ పబ్లిక్ సబ్నెట్ అటాచ్ అవ్వాలో అలా ఇచ్చుకోవచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, సో నేనేమంటాను ఇక్కడ మీరు ఒక ఫైల్ సిస్టమ్, ఇది EFS నే చాలా పెద్ద స్టోరేజ్ అండి. మీరు క్రియేట్ చేసినాక మీకంటూ ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దాని పేరు నేను ఏమి ఇస్తాను ఇక్కడ వచ్చి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ EFS ఫైల్ సిస్టమ్. సో మీకు ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒక FS హైఫన్ ఏదో ఒక నెంబర్ లాగా వచ్చి ఉంటుంది అనమాట యాక్చువల్గా, ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, నౌ నాకు ఇమాజిన్ 3 సర్వర్స్ ఉన్నాయి, నాకు 3 సర్వర్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, 1A 1B 1C లో ఉన్నాయి. నాకు 1A 1B 1C లో ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లైనక్స్ ఒక నిమిషం అండి. సో లైనక్స్ 1A
Linux 1B, Linux 1C. మీరు చూసినట్లయితే ఈ విధంగా మూడు ఉంటాయండి. నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ విధంగా ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మీకు మూడు అవైలబిలిటీ జోన్స్ మీరు సెలెక్ట్ చేశారు కదా, ఆ అవైలబిలిటీ జోన్స్ అనుగుణంగా మీకు ఒక ఐపీ క్రియేట్ చేసుకోవచ్చు. నేనేమంటాను 10.1.1.50 అంటాను ఇక్కడ. ఓకే, మీరు ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు. ఇది ఏం చేస్తో చెప్తాను చూడండి. క్రియేట్ చేయకముందు బ్యాక్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. సో అది తెలిసే ముందు నేను ఏం చేస్తానంటే మీకు EC2 ఓపెన్ చేస్తాను. EC2 ఓపెన్ చేసి, సో EC2లో రైట్ నౌ మీకు ఎన్ని సర్వర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ? నాకు మీకు 2 సర్వర్లు కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వచ్చాను అనుకోండి, మీకు ఎన్ని కనిపిస్తున్నాయి? ఆబ్వియస్ గా 2 ఇంటర్ఫేస్లు కనిపిస్తున్నాయి. సో 2 సర్వర్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటర్ఫేస్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కి ఒక్కొక్క ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుందండి. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసినప్పుడు మీకు 3 ఇంటర్ఫేస్లు కనిపిస్తాయి. అంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? బ్యాక్ ఎండ్ లో వచ్చి ఇక్కడ మీకు మనం 3 అవైలబిలిటీ జోన్స్ పెట్టాం కాబట్టి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్కి అది ఏం చేస్తుందంటే స్ట్రైట్ గా తీసుకొచ్చి ఓకే ఇక్కడ చేంజ్ చేస్తుంది. ఫర్ యుఎస్ ఈస్ట్ 1Aకి US-East-1Aకి ఏం చేస్తుందంటే ఈ ఐపీ అడ్రస్ అలాకేట్ 10.1.1.50 అలాకేట్ చేస్తుంది. సో అలాగే US1Bకి మనం ఇచ్చింది ఏదైతే మనం ఏమి ఇవ్వకపోతే ఆ ర్యాండమ్ ఏదో ఒక ఐపీ తీసుకుంటుంది. బట్ మీకు తెలియాలి కదా ఇలా ఇవ్వచ్చు అని చెప్పి. సో నేను ఏం చేస్తాను 1Bకి యాక్చువల్గా. ఓకే, సో తర్వాత ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి తర్వాత 1Cకి వచ్చి నేను వచ్చి 3.50 తీస్తాను యాక్చువల్గా. సో నెక్స్ట్ మనం ఏంటి సార్ ఈ గోల్ అంతా మీరు అడిగితే, మీకు ఈఎఫ్ఎస్ లో మీకు అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తాయంటే మీరు మౌంట్ చేసేటప్పుడు ఏమవుద్దంటే, లెట్ మీ టెల్ యూ, మీ తర్వాత సర్వర్స్ లో ఈ మౌంట్ చేయాలి కదా, ఆ మౌంట్ చేసేటప్పుడు మీరు అంటే ఈ యొక్క ఫైల్ సిస్టము మీకు మల్టిపుల్ ఐపీ అడ్రస్ లో సర్వ్ అవుతుంది అని చెప్తున్నానండి. మీకు ఈ ఐపీ అడ్రస్ మీకు అంటే మీ యొక్క ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టము మీకు మల్టిపుల్ ఐపీ అడ్రస్ లో సర్వ్ అవుతుంది. సో కాబట్టి 1C యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు వచ్చి ఆటోమేటిక్ గా అది 3.50 కనెక్ట్ అవుతుంది. అదే 1B చేసినప్పుడు దీనికి కనెక్ట్ అవుతుంది. అలాగే మీకు 1A చేసినప్పుడు దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి మీరు ఒకే ఫైల్ సిస్టమ్ కానీ 3 డిఫరెంట్ సర్వర్స్ లో షేర్ అవుతుంది. అంటే ఒక్క ఫోల్డర్ ని ఆర్ ఒక డ్రైవ్ ని నేనేం చేయొచ్చు 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో 3 డిఫరెంట్ సర్వర్స్ కి నేను మౌంట్ చేయొచ్చు. సేమ్ ఒకే ఫైల్ సిస్టమ్. అదే ఈబిఎస్ వాల్యూమ్ అనుకోండి, ఈబిఎస్ వాల్యూమ్ వచ్చి ఏ వాల్యూమ్ ఆ వాల్యూమ్ సపరేట్. అవునా, మీకు అది సంబంధం లేదు యాక్చువల్ గా. సో ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి, ఏ అవైలబిలిటీ జోన్ లో ఆ అవైలబిలిటీ జోన్ సపరేట్ అండి. ఓకే, సో నేనేమంటాను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సరే మీరు చూసినట్లయితే సో ఈ దేనికి వాల్యూమ్ షేర్ కాదనమాట, మీకు దేనికి సపరేట్ వాల్యూమ్స్ ఉంటాయి. వేరాస్ మీరు ఈఎఫ్ఎస్ చూసారు అనుకోండి, ఈఎఫ్ఎస్ వచ్చి మీకు 3 సర్వర్స్ మధ్య షేర్ అవుతుంది.
సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్ అప్లికేషన్ ఉంది విచ్ ఈ CI/CD టూల్ ఫర్ డెవాప్స్. బేసిక్ గా నేను ప్రైమరీ వచ్చి 1A లో పెట్టుకుంటాను, సెకండరీ వచ్చి 1B లో పెట్టుకుంటాను. అటువంటప్పుడు నేను ఏం చేయొచ్చు ప్రశాంతంగా, సో ఒకవేళ 1A లో సర్వర్ డౌన్ అయిపోయినా కూడా సర్వర్ B నేను వాడుకోవచ్చు. ఓకే, ఈఎఫ్ఎస్ వచ్చి ఈ విధంగా పనిచేస్తుందండి. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇది ఇంకా మీ కాంట్ రేపు పొద్దున మనం కంటైనర్స్ లో కూడా షేర్ చేయొచ్చు. బేసిక్ అంటే షేర్ ఫోల్డర్ అండి, అంతకుమించి ఏమి లేదు. లైనక్స్ సర్వర్స్ కోసం ఆర్ యూనిక్స్ సర్వర్స్ కోసం షేర్ ఫోల్డర్. ఓకే, ఇన్ని క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో? ఇప్పుడు డేటాబేస్ ఫైల్స్ కూడా ఇక్కడ మనం ఈఎఫ్ఎస్ లో పెట్టుకోవాల్సిన సార్. మీ డేటాబేస్ సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా పెట్టుకోండి. ఎస్, దీనికి లిమిటేషన్ ఉందా సార్? ఇంత స్టోరేజ్, ఈఎఫ్ఎస్ స్టోరేజ్ ఇంత అని? ఉందండి, 8 పెటాబైట్లు. ఒకవేళ మీరు రీచ్ అవ్వగలిగితే చాలా హెవీగా ఉంటుంది. ఆటో స్కేలబుల్ ఆటో స్కేలబుల్ ఉండదు. ఆటో స్కేల్ చేయాల్సిన అవసరం ఏంటండి? మీ ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ మీకు ఈఎఫ్ఎస్ లో ఎందుకు? సో మీకు దాన్ని ఏమంటారు, ఒక అవైలబిలిటీ జోన్ కి ఒకటే ఇంటర్ఫేస్ పెట్టుకోగలరు మీరు. అటువంటిప్పుడు దాని ఆటో స్కేలింగ్ ఏం చేస్తారు, బ్యాక్ ఎండ్ 8 పెటాబైట్లు అండి. 8 పెటాబైట్లు అంటే మీరే ఉంచుకోండి, అంటే 8000 టెరాబైట్లు అట్లీస్ట్. సో 8000 టెరాబైట్లు మీరు రీచ్ అవుతారు అనుకుంటున్నారా? సో కాబట్టి ఆటో స్కేలింగ్ అవసరం లేదు ఇక్కడ. ఇది ఫెయిల్యూర్ కేసులో ఎలా వర్క్ అవుతుంది సార్? ఫెయిల్ కాదు కదండి మీకు, ఎందుకంటే మల్టిపుల్ ఉన్నాయి కదా మీకు 3 అవైలబిలిటీ జోన్స్ కి. వీళ్ళ అడ్వాంటేజ్ అనేది ఒకవేళ ఒక అవైలబిలిటీ జోన్ ఇంటర్ఫేస్ డౌన్ అయిపోయినా ఆటోమేటిక్ ట్రాఫిక్ దీని నుంచి వెళ్ళిపోతుంది. ఈఎఫ్ఎస్ కంప్లీట్ గా పోతే ఇప్పుడు పోలేదండి, ఇక మీద నాకు తెలియదు. ఓకే, పోవడం అనేది లేదా. ఇప్పుడు రీజన్ అంతా డౌన్ అయిపోయిందంటే ఆబ్వియస్ గా పోతుంది. ఇంకా మీరు ఆ థ్రెట్ లో ఉన్నారనుకోండి, ఆబ్వియస్ గా ఏం చేస్తారంటే మీ సర్వర్ నుంచి వేరే రీజన్ లో సర్వర్ పెట్టుకొని అక్కడ ఈఎఫ్ఎస్ పెట్టుకొని రెంటి మధ్య, అంటే ఈఎఫ్ఎస్ టు ఈఎఫ్ఎస్ రెప్లికేషన్ లేదండి. ఓకే, ఈఎఫ్ఎస్ టు ఈఎఫ్ఎస్ రెప్లికేషన్ లేదు. యాక్చువల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఒకవేళ నాకు చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది, యుఎస్ ఈస్ట్ 1 డౌన్ అయిపోతే నాకు ప్రాబ్లం అని ఫీల్ అయ్యారు అనుకోండి, ఓ పని చేయండి, వెస్ట్ యుఎస్ లో ఇంకో సర్వర్ పెట్టండి. ఇంకో సర్వర్ పెట్టి దాన్ని తీసుకొచ్చి అక్కడ ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసి మౌంట్ చేయండి. ఈ ఈస్ట్ యుఎస్ సర్వర్స్ కి వెస్ట్ యుఎస్ కి మధ్య రిప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు. ఆర్సింక్ అని ఒక టూల్ ఉంటుంది అనమాట, అదే విండోస్ అయితే రోబో కాపీ అని ఇట్లా అది యూజ్ చేసుకుని మీరు రిప్లికేషన్ పెట్టుకోండి. అంటే మీరు ఇఫ్ యు ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ దట్. ఓకేనా? రియల్ టైమ్ ఎక్కడ సినారియో ఎక్కడ యూజ్ అవుతుంది? మీకు అప్లికేషన్ షేర్ చేయాలన్నా కూడా జెంకిన్స్ లో పెట్టాలని ఇప్పుడు చూపిస్తాను కాసేపట్లో. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, ప్రైమరీ వచ్చి ఒక ప్రైమరీ ఉంటుంది, మల్టిపుల్ సెకండరీస్ ఉంటాయి. అటువంటిప్పుడు సేమ్ డేటా ఉండాలి కదా. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈఎఫ్ఎస్ వాడుకుంటారు. సో కాసేపట్లో మనం ఏం చేద్దాం, 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాను, 3 ఉబుంటు డిప్లాయ్ చేస్తాను. మీకు ఫస్ట్ షేర్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. లాస్ట్ లో మనం ఏం చేద్దాం అంటే జెంకిన్స్ ఇన్స్టాల్ చేసి ఇదే కాన్ఫిగరేషన్ అక్కడ కనిపిస్తుందా లేదా కూడా చెక్ చేద్దాం. సో రియల్ టైమ్ లో ఎక్కడైతే మీకు మల్టిపుల్ కావాలి, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, బెస్ట్ క్యూబర్నెటీస్ అండి. ఓకే, క్యూబర్నెటీస్ లో యాక్చువల్లీ అవసరం లేదు. క్యూబర్నెటీస్ లో మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ సెంట్రలైజ్ గా పెట్టాలనుకోండి, సో మీరు ఈఎఫ్ఎస్ వాడుకోవచ్చు. లేదంటే మీకు AWS లో ఈసీఎస్ ఉంది యాక్చువల్ గా, ఆర్ ఈకేఎస్ ఉంది, దానికి కూడా షేర్డ్ స్టోరేజ్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు యాక్చువల్గా. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇదో క్వశ్చన్ అడిగారు, ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. లేదు, ఆటో మౌంటింగ్ కాదండి మనం చేయాలి బై డిఫాల్ట్. అవునండి, 8 పెటాబైట్స్ అలొకేట్ అవుతుంది యాక్చువల్గా. చాలా మంది బ్యాక్ ఎండ్ లో వాడుతూ ఉంటారు. ఎనీవే, సో మనం ఏం చేద్దాం, 3 సర్వర్స్ బిల్డ్ చేస్తానండి నేను. 3 ఉబుంటు పెడతాను. అమెజాన్ లైనక్స్ కాదు, 3 ఉబుంటు బిల్డ్ చేస్తాను. బిల్డ్ చేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే మౌంట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని, ఆ తర్వాత ఏం చేస్తాము, ఆ తర్వాత మీకు డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, 3 వచ్చి తీసుకెళ్లి 3 అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకుంటానండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంది కదా, అయితే సెక్యూరిటీ గ్రూప్ మీకు అలౌ ఇవ్వాలి, 2049 పోర్ట్ అలౌ చేసి ఉండాలి మీరు. సో లెట్ మీ క్లోజ్ దిస్. నెక్స్ట్ స్టెప్, మీకు మరి హెవీ త్రూపుట్ కావాలంటే మీరు ప్రొవిజన్ వాడుకోవచ్చు.
బట్ జనరల్ పర్పస్ ఈస్ ఫైన్ అండి. మన టెస్టింగ్ ఇది ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో మీకు ఏంటంటే ఇప్పుడు మీకు ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో 3 అవైలబిలిటీ జోన్ మనం ఇచ్చిన ఐపీలు తీసుకొని ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ పోయి రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు చూసారా ఈఎఫ్ఎస్ మౌంట్ టార్గెట్ అని చెప్పి సేమ్ ఫైల్ సిస్టమ్ చూడండి. ఎఫ్ఎస్ ఇదనమాట. దీని యాక్చువల్గా నేను చెప్పాను చూసారా, ఇక్కడ మీకు ఫైల్ సిస్టమ్ ఐడి ఇది. ఓకే రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, యాక్చువల్గా మీకు 3 సర్వర్స్ కావాలి నాకు. నేను ఏం చేస్తానంటే సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ కిందకి రండి. కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, ఉబుంటు 18.04 తీసుకుంటాను. 18.04 తీసుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, 1 CPU 1 GB ఈస్ ఫైన్. ఇక్కడికి వచ్చి గ్రీన్ విపిసి పబ్లిక్ సబ్నెట్ 1 ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏమి ఇస్తాను, 10.1.1.60 అంటాను. బిన్ బ్యాష్ అని ఇచ్చి apt update apt install -i -y అని చెప్పి నేను ఏం చేయాలంటే ఓకే, ఓపెన్ జేడీకే ఇది కావాలి నాకు. ఓపెన్ జేడీ 8-JDK ఇది ఇస్తాను. అలాగే కాపీ చేసి ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ ఉండాలి. సో ఎన్ఎఫ్ఎస్ -కామన్ అంటాను. ఓకే రైట్. సో ఇది మనం ఇదే సేమ్ అన్నిటి మూడిట్లో కూడా చేస్తామండి. ఇక్కడికి వచ్చి అంత యాడ్ స్టోరేజ్, తర్వాత యాడ్ ట్యాగ్స్, సేమ్ నేమ్ అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే 1A-server అంటాను. 1A server అని ఇచ్చి సో ఫస్ట్ ఇన్స్టెన్స్ అండి. ఓకే, అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఇంకో రెండు ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు -server. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే సెలెక్ట్ చేసి అలో ఆల్, రివ్యూ, లాంచ్, ల్యాప్టాప్ కి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం.
నెక్స్ట్ వచ్చి మూడోది యాక్చువల్గా. సో లాంచ్ ఇన్స్టెన్స్ ఇక్కడికి వచ్చి, సో నెక్స్ట్ నేను అది స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఇచ్చానదో డౌట్ వస్తుంది నాకు రెండో దాంట్లో. ఎనీవే 1 ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్ 3 కిందకి రండి. కిందకి వచ్చి ఇక్కడ ఇచ్చిది. సో నేను 10.1.1. సారీ 3.60 అని ఇచ్చాను అనుకోండి. ఓపెన్ నష్టం లేదు బట్ చెప్తున్నాను. ఓకే, నేమ్ 1C సర్వర్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ మీరు ఇక్కడ తీసుకొని దీన్ని సెలెక్ట్ చేయండి. లాంచ్ అండ్ దెన్ డిప్లాయ్. డన్. రైట్. సో సరే, ఫస్ట్ సర్వర్ లాగిన్ చేద్దాం మనం. డిప్లాయ్ అయిపోయింది కాబట్టి నా రిక్వైర్మెంట్ ఏంటంటే అసలు ఫస్ట్ జావా ఇన్స్టాల్ అయిందా, ఎందుకంటే తర్వాత జావాతో పెద్ద పని లేదండి EFS కి. కాకపోతే తర్వాత మీరు ఉబుంటు అండి యూజర్ నేమ్, తర్వాత ఏంటంటే నేను జెంకిన్స్ ఇన్స్టాల్ చేయడానికి అవసరం అనమాట, అందుకని. ఓకే, ఓకే రైట్. నేనేం చేస్తానంటే జావా -వర్షన్ అంటాను. మీరు చూసి ఇన్స్టాల్ అయింది, JDK ఇన్స్టాల్ అయింది. ఓకే గుడ్. ఇప్పుడు రెండో సర్వర్కి వెళ్తానండి. అయితే ఇక నేను ఏం చేస్తానంటే చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కలర్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని గ్రీన్ ఇస్తాను. ఓకే, సో గ్రీన్ ఇచ్చామనుకోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా నేను జావా -వర్షన్ అంటే ఇక్కడ కూడా JDK ఇన్స్టాల్ అయింది. NFS కామన్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, డౌట్ లేదండి. సో జావాని కొన్నిసార్లు ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. సరే, మూడో సర్వర్ అనమాట. చేంజ్ సెట్టింగ్స్ కలర్స్, ఇక్కడ వచ్చి నేను ఇది ఎల్లో ఇద్దాం యాక్చువల్గా మీకు. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా నేను జావా -వర్షన్ ఇస్తే మీకు ఇన్స్టాల్ అయింది. ఓకే గుడ్. సో మూడిట్లో కూడా ఇన్స్టాల్ అయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, ఇది వచ్చి 3.60. ఇదేంటి, ఇది మర్చిపోయాను నేను ఇవ్వడము, IP అడ్రస్ చేంజ్ చేయడము. సరే, ఫైనల్ గా వచ్చి మనకి ఇది యాక్చువల్గా. సో ఓకేనండి. సో టోటల్ గా మీరు చూస్తే 3 సర్వర్లు. ఇప్పుడు మౌంట్ చేయాలండి. మౌంట్ చేయాలి అనుకుంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ మూడిట్లో 3 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ దాంట్లో వచ్చి mkdir అని చెప్పి ఇక్కడికి వచ్చి రూట్ కింద 1A ఫోల్డర్ అంటాను. ఓకే రైట్. గ్రీన్కి వచ్చి mkdir అని చెప్పి 1B ఫోల్డర్ అంటాను. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి mkdir అని వచ్చి 1C ఫోల్డర్ అంటాను. ఓకే, 1A 1B అండ్ 1C. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మౌంట్ చేయాలి కదా. ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయి ఉంటుందండి నాకు తెలిసి. సో మీ మొత్తం ఫైల్ సిస్టమ్ పేరు ఇదనమాట, DNS నేమ్. సో ఎలా మౌంట్ చేస్తాం, ఇక్కడికి వచ్చి ఎలా మౌంట్ చేయాలంటే నేను మీకు యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే 1A 1B 1B కాదు కానీ ఇంకో ఫైల్ ఇంకోటి క్రియేట్ చేస్తాను, ఎందుకంటే తర్వాత జెంకిన్స్ కి వాడుకోవడానికి. mkdir అని చెప్పి ఓకే వార్ lib జెంకిన్స్ అని క్రియేట్ చేస్తాను. మూడిట్లో కూడా క్రియేట్ చేస్తాను. తర్వాత జెంకిన్స్ ఇన్స్టలేషన్ లో వాడుకుంటాం అందుకని. ఓకే, అలా వదిలేండి, ఇబ్బంది ఏం లేదు. సరే, ఫస్ట్ మౌంట్ చేయాలండి. మౌంట్ చేయడానికి మీరు కిందకు వస్తే మీరు ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఒకే VPC లో చేయాలా, త్రూ VPC పీరింగ్ చేయాలా, ఒకవేళ మీకు VPN అంతా ఉందనుకోండి, ఆన్ ప్రెమిసెస్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, మీరు మౌంట్ చేయాలంటే ఈ NFS కామన్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత వచ్చి మౌంట్ అని చెప్పి ఇట్లా ఇన్స్టాల్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో మామూలుగా అయితే NFS అంటే ఇలా చేయాల్సి వస్తుంది, ఇలాగా. సో నేను చూపిస్తాను చూడండి, కాపీ చేస్తాను ఫస్ట్.
కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి నెక్స్ట్ వచ్చి మంది 1A ఫోల్డర్ అన్నాను అనుకోండి, మీకు మౌంట్ అయిపోయిందండి. మరి మౌంట్ అయిందా లేదా ఎలా తెలుసు? df-h అని కొడితే మీకు ఇక్కడ వస్తుంది అనమాట. అయితే చూడండి 8E అని చూడండి ఎక్సాబైట్స్ యాక్చువల్ గా. సరే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ వచ్చి ఓన్లీ మీకు మెమరీలోనే ఉంటుంది అనమాట. ఈ సర్వర్ గాని రీబూట్ చేశాను అనుకోండి ఈ కాన్ఫిగరేషన్ పోతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే దీన్ని తీసుకొచ్చి FS ట్యాబ్ లో పెట్టాలన్నమాట. ETC FS ట్యాబ్ లో పెట్టాలి. నేను మళ్ళీ చూపిస్తాను, నేను జెంకిన్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు చూపిస్తాను, ఎందుకంటే తర్వాత ఎలా కూడా తీసేస్తాను ఇది. అందుకని ఈ విధంగా నేను ఏం చేస్తాను అన్నిట్లో కూడా మౌంట్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి కాన్ఫిగర్స్ ఇక్కడ దాకా వచ్చి అన్నిటి దగ్గరకు వచ్చి ఇట్లా అంటాను. సో ఇక్కడ df-h అన్నారు అనుకోండి, మీరు చూస్తే మౌంట్ అయింది 1C ఫోల్డర్ మౌంట్ అయింది. సో దాన్ని ఏమంటారు, సో df-h అంటే మౌంట్ అయింది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నేను ఒకటి చేస్తాను చూడండి. నేను ఇక్కడ పైన ఈ గ్రీను మరియు ఎల్లో ఓకే రెండు తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇక్కడ పెట్టి నేను ఏమంటానంటే watch -n1 ls-al 1C ఫోల్డర్ అంటాను. ఓకే 1C ఫోల్డ్ అంటే ఏంటంటే మీకు ఎవ్రీ watch -n1 అంటే ఎవ్రీ సెకండ్ మీకు ఆ కమాండ్ రన్ చేయమని. ఏ కమాండ్ ls-al 1C ఫోల్డర్ ఆబ్వియస్గా మీకు రన్ అవుతుంది. అదే ఇక్కడ కూడా ఏమొచ్చి ఏమంటాను watch -n1 అంటే ఏంటి ప్రతి 1 సెకండ్ కి ls-al 1B ఫోల్డర్ రన్ చేయమంటున్నాను. అంటే మీకు లిటరల్ గా మీరు చూసారు అనుకోండి రెండు రన్ అవుతున్నాయి కానీ మీకేం ఫైల్స్ ఏం లేవు. చూడండి మీరు చూసినట్లయితే మీకు ఫైల్స్ ఏం లేవు. ఓకేనా, నేను ఇక్కడికి వస్తాను, ఇది బ్లూ, నేను ఇక్కడ ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాను. స్క్రిప్ట్ ఏం రన్ చేస్తానంటే cd లేదంటే ఇక్కడ వచ్చి while true do ఓకే. సో నేను ఏం చేస్తాను ఎకో డేట్ అంట, డేట్ అని చెప్పి సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి లేకపోతే ఒక చిన్న పని తప్పు చేశాను చూడండి. సో ఫస్ట్ i = 1 అంటాను, తర్వాత while true అని చెప్పి ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాను. ఆ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఎకో డేట్ అంటే డేట్ ప్రింట్ అవుతుంది మీకు. దేని ఏం చేస్తానంటే ఫైల్ $i అంటాను. అంటే ఏం వద్దంటే ఫస్ట్ టైం ఇది రన్ అయ్యేటప్పుడు మీకు ఫైల్ పేరు వచ్చి $1 అని వస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత నేను ఏం చేస్తాను ఓకే క్యాట్ కావాలని ఫైల్ $i అంటాను. ఓకే, తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక 5 సెకండ్ ఆర్ స్లీప్ 3 సెకండ్స్ అంట, ఒక 3 సెకండ్స్ పాటు వెయిట్ చేయి అంటాను. తర్వాత ఇలా ఇస్తాను. అంటే i = 2 అవుతుంది అనమాట. 2 అయినప్పుడు మళ్ళీ పై నుంచి వస్తుంది, మళ్ళీ ఫైల్ 2 అటు క్రియేట్ అవ్వాలి. సో చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ డన్ అని ఇస్తాను, డన్ అని ఇచ్చి నేను ఎంటర్ కొడతానండి. ఒక చిన్న తప్పు చేసింది ఏంటంటే సారీ మై బ్యాడ్ ఏంటంటే నేను ఓకే అంతా బాగానే ఉంది కానీ నేను cd 1A ఫోల్డర్లోకి వెళ్ళి ఉండాలండి. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ అదే స్క్రిప్ట్ రన్ చేస్తాను. పైన మీరు చూసారు అనుకోండి ఫైల్స్ ఏం లేవు కదా, మీరు బాగా గమనించండి ఫైల్స్ ఏం లేవు, అవునా. సో అలాగే ఇప్పుడు చూడండి పైన చూడండి ప్రతి 3 సెకండ్లకి మీ కింద డేట్ ప్రింట్ అవుతూ ఉంటుంది, పైన అక్కడ ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి చూడండి. అవునా, అంటే ఏంటి సేమ్ ఫోల్డర్ అన్నిట్లో మౌంటైన్ సేమ్ ఫోల్డర్. సో మీకు ఏంటంటే కింద ప్రతి 3 సెకండ్లకు ఒక ఫైల్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ అక్కడ వెనక్కి కూడా. సో Ctrl+C ఆపేస్తాను నేను యాక్చువల్ గా. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి LL అని టైప్ చేస్తే ఇక్కడ 10 ఫైళ్ళు ఉన్నాయి, అన్ని చోట్ల 10 ఫైళ్ళు ఉన్నాయి చూడండి. యాక్చువల్ గా అన్ని చోట్ల 10 ఫైళ్ళు ఉన్నాయి చూడండి. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది
అన్నిటికి కూడా మీకు మౌంట్ అయ్యింది. సో ఒకటే ఫైల్ సిస్టము అన్నిట్లో షేర్ అవుతుంది అని అర్థం అనమాట. అదే నేను ఇక్కడికి వచ్చి RM హైఫన్ ఎఫ్ అని చెప్పి ఫైల్ అని ఇచ్చి స్టార్ కొట్టాను అనుకోండి. సో అన్నిట్లో కూడా మీకు బేసిక్గా దీంట్లో పోయింది చూసారా. సో ఈ విధంగా మీకు ఫైల్ సిస్టమ్ అనేది అన్నిట్లో షేర్ అవుతుందండి. అర్థమైందా అండి? ఎనీ క్వశ్చన్స్? అర్థం కాలేదా? లైక్ ఏఎస్ఎం డిస్క్ మీద అనుకోవచ్చునా సార్ ఇది? నో, ఏఎస్ఎం అనేది ఆటోమేటిక్ స్టోరేజ్ మేనేజర్ అనుకుంటా కదా. సో కాబట్టి విచ్ ఇస్ ఇన్ ఆరకిల్ యాక్చువల్ గా. సో కాబట్టి నో, అది వేరే ఇది వేరేనండి. ఇది షేర్డ్ ఫోల్డర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మల్టిపుల్ సర్వర్స్ కి ఒకే ఫోల్డర్ ని షేర్ చేసాము, ఒకే ఫైల్ సిస్టమ్ షేర్ చేసాము అంతే. మీరు చెప్పే ఏఎస్ఎం వచ్చి డిస్క్లన్నీ కలిపి క్లస్టర్ అది వేరే, అది ఒకటి కాదు. సో ఇది రిప్లికేషన్ సర్వర్స్ అనుకోవచ్చా అండి? నో, రిప్లికేషన్ కాదండి. రిప్లికేషన్ అంటే ఒకదాని నుంచి ఉదాహరణ కాపీ చేయడం రిప్లికేషన్ కాదు. బ్యాక్ ఎండ్ లో మీకు అంతా కూడా ఒకటే ఫైల్ సిస్టమ్ మల్టిపుల్ వాటికి NAS, మౌంట్ అయింది. NAS ఇట్స్ అబ్సల్యూట్లీ as called as NAS, నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. ఓకే. అంటే ఏ సర్వర్ లో ఏ ఫైల్ ఇది ఒకవేళ ఇప్పుడు చెప్పండి. ఏ సర్వర్ లో ఏ ఫైల్ డిలీట్ అయినా ఐ మీన్ యాడ్ అయినా ఒకవేళ అన్ని ఇప్పుడు మనం ఒక 3 EC2 ఇన్స్టాన్సెస్ కి యాడ్ చేసాము. సపోజ్ EC2 ఇన్స్టాన్స్ ఒక ఇన్స్టాన్స్ టర్మినేట్ చేసాం అనుకోండి, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసామంటే ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలా ఇప్పుడు మౌంట్ అనేది? ఆబ్వియస్ గా మౌంట్ యాడ్ చేయాలి కదండి. అలా చేయకూడదు మీరు అనుకుంటే ఏం చేయాలంటే ఆల్రెడీ దాని ఇమేజ్ తీసి ఇమేజ్ లో ఆల్రెడీ మౌంట్ ఉండాలన్నమాట FS ట్యాబ్ లో. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మౌంట్ అవుతుంది. సో ఫైల్ మీకు ఇక్కడ సర్వర్ టెర్మినేట్ అయిపోయినంత మాత్రం లేదా. సో ఎందుకంటే డేటా లోకల్ గా లేదు కాబట్టి. ఎస్, ఓకే. అండ్ దీనికి ఓకే, అండ్ దీనికి ప్రైసింగ్ ఎలా ఉంటుందండి? డైరెక్ట్ గా 8 PB వస్తుంది కదా, యాజ్ యూ గో అట్లా కాదు. మీకు 8 PB మీరు కట్టాల్సిన పనిలా. ఎంత కడతారు? పర్ GB 0.008 అనుకుంటాను. ఓకే. మనం 1 year ఫోల్డర్ అంటే ఫైల్స్ క్రియేట్ చేస్తే మిగతా రెండిట్లో మౌంట్ అవుతున్నాయి కానీ సేమ్ ఇన్ అదర్ వే కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ డూ ఇన్ 1C ఇట్ డస్ ఇట్ మౌంట్ టు B and A? ఎందుకు కాదండి, చూద్దాం. అది కూడా చూద్దాం. మేము వచ్చి ఎందుకు కాదండి ఏమంటారు. సో చూద్దాం ఆగండి. సో వాచ్ -n1 ఓకే, ls-al 1A ఫోల్డర్ అందాం. ప్రస్తుతం ఏం లేదు. నేనేం చేస్తాను, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి సో ఫస్ట్ Ctrl+C అనేసి i = 0 ఇచ్చి, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి కావాలని ఇలా ఇచ్చి, సారీ ఇక్కడ కాదు, నేను లోపలికి వెళ్ళలేదు యాక్చువల్గా. CD 1C ఫోల్డర్ ఇచ్చి, ఓకే. సో మీరు ఇలా ఇచ్చి, మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకోండి. ఓకే, డజంట్ మ్యాటర్. ఇవన్నీ సేవ్ అయ్యే ఫైల్ సిస్టమ్ ఒకటే కాబట్టి మీరు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసినా మీకు అయ్యే వచ్చేది ఇక్కడే. మీరు ఫైల్స్ అన్ని ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? ఇప్పుడు 1C లో క్రియేట్ అవుతున్నాయి మీరు చూసినట్లయితే, అవునా? కాబట్టి అయినా ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు? ఈవెన్ మీకు దీంట్లో కనిపిస్తున్నాయి, 1A లో కనిపిస్తున్నాయి, 1B లో కూడా కనిపిస్తున్నాయి. సరే, ఓకే. సో నేనేం చేయొచ్చు యాక్చువల్గా, ఇప్పుడు మీకు స్టాప్ చేస్తాను చూడండి. నేను ఫైల్స్ క్రియేట్ అయిపోయిన ఎక్కడైనా కూడా నేను కావాలనుకుంటే 1Bకి వచ్చి, ఓకే, CD 1B ఫోల్డర్కి వెళ్ళి RM-F ఇలా ఇచ్చాను అనుకోండి, అన్నిట్లో ఎగిరిపోతుంది యాక్చువల్గా. చూసారా, అన్నిట్లో పోతాయి. ఇక్కడ పోతుంది, బేసిక్గా ఇక్కడ కూడా పోతుంది యాక్చువల్గా. ఓకే, సో ఎందుకంటే అన్ని ఒకే ఫోల్డర్ అన్నిట్లో షేర్ అయింది కాబట్టి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే, ఫస్ట్ బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చి నేనేం అన్మౌంట్ చేస్తాను అంటే ఏంది, మౌంట్ అని చెప్పి. సో 1B ఫోల్డర్ అని అనుకోండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ df-h అంటే మీకు కనిపిస్తుంది కదా. నేనేం చేస్తాను, mount అని చెప్పి 1B ఫోల్డర్ కొట్టి మళ్ళీ df-h అన్నాను అనుకోండి.
మీకు అమౌంట్ కనిపించండి. ఇంతకుముందు నా అమౌంట్ పోయింది యాక్చువల్గా. సో ఫస్ట్ అన్మౌంట్ చేస్తున్నాను అనమాట. సో యూ మౌంట్ 1C ఓకే గుడ్. సో నెక్స్ట్ మనం యాక్చువల్గా రియల్ టైం ఒకటి చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు తెలుసు ఫస్ట్ బ్లూ తీసుకుంటాను. అన్నిట్లో కూడా నేను ఏం చేశానంటే ls var lib jenkins మీకు ఆల్రెడీ ఈ విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మౌంట్ పాయింట్ దీనికి మౌంట్ చేస్తాను. మీరు చూసినట్లయితే ఇంతకు ముందు నేను ఏం చేశాను 1A 1B చేశాను కదా. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను చేసి నేను ఏమొస్తాను వార్ లీప్ జెంకిన్స్ అంటాను. ఓకే, సో df-h అని ఇచ్చినప్పుడు మీరు చూస్తే దీనికి మౌంట్ అయింది. ఇప్పుడు నేను ఇదే సేమ్ అన్నిట్లో కూడా మౌంట్ చేస్తాను తీసుకొచ్చి ఇది. ఓకే, అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీకు ఇది పోయే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తే ఓకే df-h ఉంది కదా, మీకు చూస్తే మౌంట్ పాయింట్ కనిపిస్తుంది చూడండి 80 అని కనిపిస్తుంది కదా. ఒకసారి రీబూట్ కొడతాను నేను. ఓకే, సో రీబూట్ కొట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే నేను ఈ కాన్ఫిగర్ చేసిన మౌంట్ పాయింట్ ఎక్కడుంది, అది మెమరీలో మాత్రమే స్టోర్ అయి ఉందండి. సో మెమరీలో మాత్రమే స్టోర్ అయింది తప్పితే అది వచ్చి మీకు దీన్ని ఏమంటారు, హోల్డ్ ఆన్, ఇది మీకు రీబూట్ చేసినాక నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి, యాక్చువల్గా మీకు పని చేయదు అనమాట. అంటే ఆ మౌంట్ పాయింట్ ఉండదు అక్కడ. సో కన్ఫర్మ్ చేసుకుందాం. సో నేను ఏం చేసాను 1A సర్వర్ కదా నేను చేసింది, ఇక్కడికి వచ్చి మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, df-h అన్నాను అనుకోండి, మీకు అమౌంట్ పాయింట్ లేదు చూడండి. ఎందుకంటే అంటే డేటా ఎక్కడికి పోదండి, డేటా అక్కడే ఉంటుంది కానీ అమౌంట్ పాయింట్ లేదనమాట. సో ఎందుకు లేదు అంటే మీరు అది FS ట్యాబ్ లో పెట్టి ఉండాలా. సో అది పెట్టాలంటే ఏం చేయాలంటే యాక్చువల్గా గివ్ మీ 1 minute, నేను ఏం చేయాల్సి వస్తుందంటే, అవును మన ఇది ఎంతవరకు వచ్చి ఇంకా అవుతూనే ఉంది, ఏంది ఎంతసేపు అవుతుంది 23 ఎప్పుడు రావాలో ఇది. ఎనీవే సరే, నాకేం కావాలి, మీకు ఇక్కడికి వచ్చి నేను మీ 1 minute, దీంతో పని లేదు తీసేద్దాం, మళ్ళీ మర్చిపోతాం. ఓకే, ఒక నిమిషం అండి, గివ్ మీ 1 minute. సో నాకు NFS మౌంట్ కోసం ఒకటి ఇది కావాలన్నమాట. ఒక నిమిషం, వేరే దగ్గర తీసుకొస్తే స్లోగా ఉందాగండి, నేను వేరే దగ్గర తీసుకొస్తే కాపీ చేస్తాను. హోల్డ్ ఆన్ గైస్, 1 minute. ఓకే, మనం చేయాల్సింది వచ్చి ఇక్కడ ఇలా ఇవ్వాలండి. సో FS ట్యాబ్ వచ్చి వార్ జెంకిన్స్, ఇక్కడికి వచ్చి మనకి NFS అనేసి డిఫాల్ట్స్ ఇట్లా ఇవ్వాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, మీకు దీంట్లో మనం చేంజ్ చేయాల్సింది వచ్చి నేను
ఇక్కడికి వచ్చి ఓకే ఇలా ఇవ్వండి. ఇలా తీసుకొని నేను ఏం చేస్తాను ఇదంతా కూడా ఓకే ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి సో నేను ఏం చేస్తాను ఇక్కడ బ్లూ కదా, ఓకే బ్లూకి వస్తాను. బ్లూకి వచ్చి నాను ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ ఓపెన్ చేసి కిందకు వచ్చి ఇలా ఇస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చి వాళ్ళు ఎన్ఎఫ్ఎస్ ఎవ్రీథింగ్. సో సో రీబూట్ అంటాను, మళ్ళీ ఒకసారి రీబూట్ అంటాను. సో రీబూట్ అయిపోయినాక మనకి అది అంటే మీకు తెలియాలి కదండి నిజంగా మౌంట్ అవుతుందా లేదా. అవన్నీ చూడకుండా డైరెక్ట్గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, రేపు పొద్దున ఏదైనా ప్యాచింగ్ వచ్చి సర్వర్ రీబూట్ అయింది అనుకోండి, అది మౌంట్ కాకపోతే అప్లికేషన్ అంతా డౌన్ అవుతుంది. సో అది మనకి ఆ డౌన్ టైం అనేది మనకి అవసరం లేదు కాబట్టి ఇది టెస్ట్ చేసుకోవాలి. ఓకే లెట్స్ సి. ఏఎం కమాండ్ వర్క్ అవుదా సార్ ఇక్కడ? ఏ కమాండ్ అండి? ఎఫ్ఎస్ ట్యాబ్లో ఎడిట్ చేయడానికి ఏఎం వాడతాం కదా జనరల్. వాడండి, ఇబ్బంది లేదు. నాకు నానో అలవాటుగా నేను వాడుతున్నాను అందుకల్లా. మీ విఎం వాడుకోండి, ఎదర్ వే ఇస్ ఫైన్. హోల్డ్ ఆన్. ఇక్కడ షేరింగ్ ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవచ్చు సార్. షేరింగ్ అర్థం కాలేదండి, ఏమని అడిగారు? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ షేరింగ్ ఉంది కదా, కామన్ షేరింగ్, అది ఏ సర్వర్ నుంచి వస్తుందని మనం లోకల్ సర్వర్ కాదండి, ఐపీ అడ్రస్ నుంచి కనుక్కోవచ్చు. ఓకే మీరు గుర్తు చేశారు. ఓకే లెట్ మీ షో ఇట్. యాక్చువల్గా మీకు ఇంకో కమాండ్ టైప్ చేస్తే కనిపిస్తుంది అనమాట అది ఏం జరుగుతుంది. ఓకే ఫస్ట్ మౌంట్ అయిందో లేదో చూద్దాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓకే సో నేను వచ్చి DF-H అన్నాను అనుకోండి, మౌంట్ అయింది చూడండి. కింద మీరు చూసారు అనుకోండి మౌంట్ వచ్చేసింది చూడండి. సో కాబట్టి నేను ఏం చేయాలా, క్యాట్ ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్కి వెళ్ళి సో నేను ఏం చేస్తాను ఇదంతా తీసుకొచ్చి ఫస్ట్ గ్రీన్కి వస్తాను. గ్రీన్కి వచ్చి మీరు ఏమైనా విమ్ అడిగారు కదా, విమ్ ఎవరు కాదండి ఉందో తెలియదు, ఉండాలి యాక్చువల్గా. ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అంటే ఓపెన్ అవుతుంది చూడండి. వచ్చి నేను ఐఎన్ ఇచ్చుకొని ఇన్సర్ట్ ఇచ్చుకొని కిందకి వచ్చి కిందకు వస్తాను. కిందకు వచ్చి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఎస్కేప్ WQ ఎగ్జిట్. ఎవరు కదా మీ ఇష్టం చేసుకుని, ఎవరు కదా విఐఎం. నాకు నానో ఈజీ అండి, సో అందుకే నేను ఆ అలవాటు నానో వాడటం. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కొన్ని దగ్గర నానో ఉండదు అనమాట. రెడ్ హ్యాట్లు ఇట్లాంటివి కూడా విమ్ వస్తుంది, విఐఆర్ విమ్ వస్తుంది డిఫాల్ట్గా, అందుకని. సరే సో మౌంట్ చేసాము. సరే మీలో అడిగారు కదా అసలు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కొంచెం ఎన్లార్జ్ చేసి ఇక్కడ సో మౌంట్ ఎఫ్ఎస్ అన్నారు అనుకోండి. ఓకే సారీ మౌంట్ అన్నారు అనుకోండి, నాట్ ఎఫ్ఎస్, మౌంట్ అన్నారు అనుకోండి. ఏమేం మౌంట్ మొత్తం కనిపిస్తుంది. మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఈస్ట్ సర్వరు కనెక్ట్ అవుతున్న ఐపీ వచ్చి 10.1.1.50. అంటే ఏది మీరు డయాగ్రామ్కి వెళ్ళారు అనుకోండి ఆటోమేటిక్ గా అది 1.15 చూస్ చేసుకుంది. అదే నేను గ్రీన్ సర్వర్కి వెళ్ళాను అనుకోండి. ఓకే సో మౌంట్ అని వచ్చి grep-i 10.1.1 అని ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే సో ఏమైంది ఇది ఇక్కడ చూడండి 10.1.2.50 చూసారా. అదే నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, సరే బ్లూ కదా, నెక్స్ట్ వచ్చి ఎల్లో మౌంట్ అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి 10.1.3.50 వస్తుంది చూడండి. అంటే అవన్నీ ఏంటి యాక్చువల్గా ఆటోమేటిక్గా ఈఎఫ్ఎస్ తెలుసు అనమాట. యాక్చువల్గా మీరు అదంతా మన పేరుతో మౌంట్ అవుతున్నారు చూడండి, ఈ పేరుతో మౌంట్ అవుతున్నారు. ఈ పేరుతో మౌంట్ అయ్యేటప్పుడు ఈఎఫ్ఎస్ తెలుసు అనమాట. వాళ్ళు వెనక కాన్ఫిగర్ చేస్తుంటారు ఏమని, ఒకవేళ పేరుతో వచ్చినప్పుడు లోకల్ గా ఏ ఐపీ అడ్రస్ ఉంటుందో ఆ పర్టికులర్ అవైలబిలిటీ జోన్ లో దానికి మౌంట్ అయిపోతారు.
ఓకేనా. నేను కావాలనుకుంటే ఐపీ మూలంగా నేను నిజంగా ఇట్లా కూడా చేయొచ్చండి, ఎవరన్నా ఆపరు. సో నా ఉద్దేశం ఏంటంటే లెట్ మీ షో ఇట్ యూ. నేను ఎక్కడున్నాను, 1C ఉన్నాను, మీరు చూసారా. నేనేం చేయొచ్చు, MKDIR హెలో అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్ చేసి, నేను కావాలనుకుంటే మౌంట్ అని చెప్పి మీకు ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా ఇవ్వకుండా నేను ఏం చేస్తాను, ఇదంతా ఇవ్వకుండా, పేరంతా ఇవ్వకుండా ఇదంతా తీసుకుంటాను. సరే ఇదంతా తీసుకుంటాను. ఇదంతా తీసుకొని అదే ఒకటే చిన్న చేంజ్ చేస్తాను. ఏంటంటే ఆ చేంజ్ ఏంటంటే నేను 1C ఉన్నానండి. ఐపీ అడ్రస్ 3.60, కానీ స్టిల్ నేను ఏం చేయొచ్చు, 10.1.1.50 ఇవ్వచ్చు. 50 అని ఇచ్చి నేను ఏం చేయొచ్చు, హెలోకి మౌంట్ చేయొచ్చు, బ్రహ్మాండంగా మౌంట్ అవుతుంది. ఓకే. సో DF-H అన్నాను అనుకోండి, మీరు చూస్తే ఈ రెండు సేమే, ఇది సేమే, ఇదే సేమే, కానీ ఐపీ అడ్రస్ కి మనం మౌంట్ చేయకూడదు. ఎందుకు మౌంట్ చేయకూడదండి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు చేయకూడదు ఇది? అవతల దానిలో కనిపించదు సార్ మళ్ళీ. మీకు ఏదైనా డౌన్ అయిపోయింది అనుకోండి ఆ పర్టికులర్ ఐపీ, మీకు రౌట్ కాదు ఇంకా వేరే దానికి, అందుకని చేయకూడదు. యాక్చువల్ గా మనం పేరుతో చేసాం కాబట్టి ఒకవేళ డౌన్ అయిపోయినా వాళ్ళు బ్యాక్ ఎండ్ లో మేనేజ్ చేస్తారు కాబట్టి ఇటు వెళ్ళిపోతుంది ట్రాఫిక్, అందుకని చేయకూడదు. ఎనీవే, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తానండి. స్టార్టింగ్ విత్ బ్లూతో జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకేనా. సో జెంకిన్స్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఇట్స్ CIC. లెట్ మీ టెల్ యూ, ఇది సరిగ్గా పనిచేస్తుందా లేదా, మౌంట్స్ EFS బాగా మౌంట్ అవుతుందా లేదా అని చెప్పడానికి ప్రయత్నం అండి, అంతేగాని జెంకిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు మీకు. ఓకేనా. ఇక్కడికి వచ్చి నేను జెంకిన్స్ వచ్చి 80 పనిచేస్తుంది రైట్ నౌ. మీకేం ఉండదండి ఇక్కడ, మీకు ఇంకా ఇన్స్టాల్ కాలేదు కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి జెంకిన్స్ ఓపెన్ చేసి దీని గురించి డీటెయిల్ గా మనం డెవాప్స్ లో మాట్లాడతామండి, జెంకిన్స్ గురించి. ఓకే. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను అనుకోండి. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇనిషియల్ పాస్వర్డ్ కావాలి కాబట్టి ఇక్కడ గ్రీన్ కాదు బ్లూ, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్ అంటే జెంకిన్స్ ప్లగిన్స్ ఉంటాయండి, అవన్నీ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో హర్ష గారు, ఇప్పుడు మనం జనరల్ గా ప్రజెంట్ జనరల్ పర్పస్ సెలెక్ట్ చేసాము. జనరల్ అప్లికేషన్ లెవెల్లో ఏమేమి చేంజెస్ చేస్తాం అంటే హై రైట్ కి లేదంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కన్ఫిగర్ చేసేటప్పుడు? సపోజ్ నాకు ఒక 3000 to 4000 జాబ్స్ రన్ అవుతున్నాయి అనుకోండి. మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే మ్యాక్స్ అయ్యో సెలెక్ట్ చేసుకోండి.
అదొకటి ఉంది. అది కాకుండా ఇంకేమున్నాయంటే ఫైల్ సిస్టమ్ లో ఎవరు యాక్సెస్ చేయొచ్చు అని కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చి మీరు మేనేజ్ నెట్వర్క్ యాక్సెస్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ అడిషనల్ గా మీరు అడిషనల్ అవైలబిలిటీ జోన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది కాకుండా మీరు అడిషనల్ గా నెట్వర్క్ ఎవరు యాక్సెస్ చేయాలంటే క్లయింట్ యాక్సెస్ పోతే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. పాలసీ సెట్టింగ్స్ అంటే డిజేబుల్ రూట్ యాక్సెస్, ఎనేబుల్ ఇది ఇచ్చుకోవచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, సో వాటి కోసం. సో అది కాకుండా మీకు ఏంటంటే ఇక బ్యాకప్ ఇంకా మనం చెప్పలేదు, అప్పుడు అర్థమవుతుంది. డేటా సింక్ కూడా మీకు స్టోరేజ్ గేట్ పెద్దగా కాన్ఫిగరేషన్స్ ఏం లేవండి. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నప్పుడు మేనేజ్ త్రూపుట్ ఉంది కదా, అది చేసి మీకు ఎక్కువ కావాలంటే ప్రొవిజన్ అన్నమాట. చూడండి, ప్రొవిజన్ త్రూపుట్ టు మోడ్ అప్లికేషన్ రిక్వైర్ మోర్ త్రూపుట్. యాక్చువల్గా సెలెక్ట్ చేసుకుని ప్రొవిజన్ మీకు ఎంత త్రూపుట్ కావాలో అంత ఎంబీబీఎస్ ఇస్తే అది పెంచుతుంది అనమాట. అందుకని ఓకే, సో మనకి ఇన్స్టాల్ అయిందా? ఎస్, లైనక్స్ అండి. టెక్నికల్ గా మీరు విండోస్ లో కావాలనుకున్నా కూడా ఈఎఫ్ఎస్ ని ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ యూజ్ చేసుకుని మౌంట్ చేసుకోవచ్చు టెక్నికల్ గా, కానీ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ చేయదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇది ఈఎఫ్ఎస్ అనేది లైనక్స్ కోసం ఇచ్చేది మీకు, మీరు విండోస్ కోసం వాడితే మాకు సంబంధం లేదు, రేపు పొద్దున వచ్చి నాకు పని చేయట్లేదంటే మేము సపోర్ట్ చేయమంటారు వాళ్ళు. సింపుల్ గా విండోస్కి వచ్చి ఎఫ్ఎస్ఎక్స్ వాడుకోవాలి. ఓకే, ఓకే, హోల్డ్ ఆన్. సో ఇది ఇన్స్టాల్ అయిపోయినాక అక్కడ మనం ఇన్స్టాల్ చేస్తామండి వాటిల్లో. అప్పుడు ఏంటంటే అది పెద్దగా ఏం తీసుకోదు, మీకు అంతా జస్ట్ బైనరీస్ మాత్రం పెట్టుకుంటుంది. సో కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఓకే, సో ఇది ప్రూవ్ చేయడానికి ఇక్కడ నుంచే తీసుకుంటుందా లేదా అని చెప్పి నేను కాన్ఫిగర్ ఓకే, మీకు జెంకిన్స్ అనే సర్వర్ రెడీ అయిపోయిందండి. సో నేను ఒక జాబ్ సింపుల్ గా ఏదో ఒక సింపుల్ టాస్క్ లాగా అనుకోండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టెస్ట్ జాబ్ 1 అని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్, సో దీని లోపలికి వచ్చి ఇక్కడ నేను ఏం చేయను, కిందకు వచ్చి సింపుల్ గా ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, ఇంకేం ఇవ్వనండి, ఎకో డేట్ అని చెప్పి సేవ్ చేస్తాను. సేవ్ చేసి దీన్ని బిల్డ్ నవ్ అన్నాం అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ లో బిల్డ్ అయిపోయింది. సో ఇక్కడ ఇది క్లిక్ చేశాను అనుకోండి, మీకు బిల్డ్ అయిందా లేదా అని తెలియడానికి, సరిగ్గా అయిందా లేదా అని చెప్పి క్లిక్ చేస్తే మీకు కన్సోల్ అవుట్పుట్ లో మీకు ఏమొస్తుంది, ఇక్కడ డేట్ వస్తుందండి మీకు ఫ్రైడే జూన్ 12th అని చెప్పి. ఓకే, రైట్. ఇది ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు జెంకిన్స్ ఏం చేయబోతున్నాను, నెక్స్ట్ దాంట్లో కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాను, అక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు సేమ్ ఇదే వస్తా రాదని మీకు చూపించాలి కదా, దానికోసం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, బ్లూ అండ్ గ్రీన్ ఉంది కదా, సో ఫస్ట్ గ్రీన్కి వెళ్తానండి. గ్రీన్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్ మీ షో ఇట్ టు యూ. సో సాటర్డే సండే ఉందండి, బాగా మొత్తం ప్రాక్టీస్ చేయండి. మనం మండే వచ్చి మళ్ళీ మనం తర్వాత నెక్స్ట్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ నేను ప్రతి ఒక్క క్లాస్ ఇంపార్టెంట్, కోర్ అనమాట, అందుకని బాగా చదవాల్సి వస్తుంది. ఓకే, డన్. సర్వీస్ ఇది జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, ఇది బ్యాక్ ఎండ్ లో వైర్లిబ్ జెన్కిన్స్ లో సేవ్ అవుతుంది దీని వర్క్ స్పేస్ అంతా. ఎస్, సో ఆల్రెడీ అక్కడ వర్క్ స్పేస్ లో సేవ్ అయిపోయింది, సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఓవర్ రైట్ అవ్వదా? కావదు. నో సారీ, ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. సో ఐ థింక్ ఐ నీడ్ టు గో ఫర్ హియర్.
సో రానివ్వండి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సెకండ్ సర్వర్ తీసుకుందాం. ఏది మనది బ్లూ సర్వర్ 1B సర్వర్ కదా. సో ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అయినప్పుడు డైరెక్ట్ గా పాస్వర్డ్ అడుగుతుంది. ఏ పాస్వర్డ్? మనం ఆల్రెడీ పాస్వర్డ్ వచ్చి ఇక్కడ కాపీ చేసి ఉంచాను ఎక్కడో చోట. సరే మళ్ళీ మూడో సర్వర్. సో మీరు చూసారంటే చూడండి వచ్చిందా. సో జస్ట్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తే మన జాబ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి వర్క్ స్పేస్ నుంచి, అంతే కదా? ఎందుకంటే ఒకటే దగ్గర మనం షేర్ చేసినాం కదా, చూసారా మొత్తం ఉన్నాయన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి మీరు ఇక్కడ అదే వస్తుంది, ఇక్కడ అదే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనం ఇది ఓపెన్ చేసాం ఇక్కడ ఓపెన్ చేసిన ఇది కూడా ఇక్కడ కూడా మీకు అదే వస్తుంది. సో అయితే ఒకటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అడిషనల్ గా చేశానంటే అక్కడ రాదండి. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ కాదు. అదేంటంటే దట్ ఇస్ నాట్ ప్రాబ్లమ్ విత్ ద ఫైల్ సిస్టమ్. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చి నేను టెస్ట్ జాబ్ 2 అని ఇచ్చి ఇక్కడ వచ్చి కిందకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఇలా ఇచ్చి ఇక్కడ బిల్డ్ నౌ అన్నాను అనుకోండి, మీకు బిల్డ్ అక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు అర్షా, మీరు డబుల్ కోట్స్ ఇవ్వలేదు కాన్ఫిగర్ లో. సో లెట్స్ డు వన్ థింగ్. సో డబుల్ కోట్స్ అవసరం లేదు. ఓకే, మళ్ళీ బిల్డ్ నౌ అన్నాను అనుకోండి, మీకు బిల్డ్ అవుతుంది లోపలికి. అయితే ఇక్కడ ఏంటంటే అంటే మీకు అంతా సేవ్ అయిందండి, కానీ ఏంటంటే జెంకిన్స్ లో రిఫ్లెక్ట్ కాదనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే రేపొద్దున మీరు టెస్ట్ చేసేటప్పుడు ఇలా మీరు ఇలా అనుకోకూడదు అనమాట. ఇక్కడికి వస్తారు కదా, నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు ఆ రెండో జాబ్ బేసిక్ గా రాదు ఇక్కడ. ఎందుకు అంటే దట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్ విత్ ఈఎఫ్ఎస్ అండి, దాని ప్రాబ్లం కాదు యాక్చువల్ గా. ఇక్కడ రీఫ్రెష్ చేయాలి మనం యాక్చువల్ గా. జెంకిన్స్ ఆ విధంగా పనిచేయదు అనమాట, రెండు ఒకేసారి అప్లో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను ఇక్కడ చూడండి, సర్వీస్ రీస్టార్ట్ అంటాను ఇది. సో ఆ తర్వాత ఏం చేస్తా, ఇక్కడ కూడా వచ్చి రీస్టార్ట్ అంటాను. సో ఇక్కడికి పోయి మళ్ళీ రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు స్టార్టింగ్ జెంకిన్స్ అని వస్తుందా. సో మీకు రీస్టార్ట్ చేస్తే అవన్నీ రావాలన్నమాట. చూసారా, టెస్ట్ జాబ్ 2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా టెస్ట్ జాబ్. అంటే ఇది జెంకిన్స్ లెవెల్లో ప్రాబ్లం, నథింగ్ టు డూ విత్ ద ఈఎఫ్ఎస్ అనమాట. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, అందుకని జెంకిన్స్ ఒకటి యాక్టివ్ లో ఉంటుంది, మిగతా అన్ని ప్యాసివ్ లో పెట్టను. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ యాక్టివ్ ఏదైనా డౌన్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం వచ్చి డౌన్ అయిపోతే సెకండరీని ఇమీడియట్ గా యాక్టివ్ చేసుకుంటూ మన స్టార్టింగ్ మీ జాబ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తే యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఓకే, సో ఇదండి ఈఎఫ్ఎస్ ఇన్ టోటల్ గా. ఎనీ క్వశ్చన్స్? సేమ్ జాబ్ నేమ్ ఇస్తే అది ఎప్పుడు ఎట్లా వర్క్ అవుతుంది? ట్రై చేయండి. ఓకే, నేను మీ హింట్ ఇచ్చాను, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ గైస్, క్వశ్చన్స్?
ఒక్క నిమిషం ఆగండి. ఓకే గైస్, సో మీకు ల్యాబ్ అంతా అయిపోయినాక సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గెట్ రిడ్ ఆఫ్ దీస్ సర్వర్స్ యాక్చువల్గా. ఆ తర్వాత వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్కి రండి. ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ డిస్ట్రక్టివ్ ఆపరేషన్ అండి, అంటే ఇది డిలీట్ చేశారంటే మొత్తం డేటా ఊష్కాకి. ఓకే, నేను మీకు ఒక చిన్న తప్పు కాదు కానీ మీకు చూపించుంటే పోయిందండి. అంటే వార్లిప్ జెంకిన్స్ లో ఉంటే బాగుండేది యాక్చువల్గా. నేను 3 టెర్మినేట్ ఒకసారి చెక్ చేసుకోండి యాక్చువల్గా మీరు. వార్లిప్ జెంకిన్స్ అంటే ఇప్పుడు ఈ జెంకిన్స్ పని చేస్తుందంటే డేటా అంతా ఉందని అర్థం అండి. బట్ ఒకసారి LS-AL వార్లిప్ జెంకిన్స్ చూపించుంటే పోయేది యాక్చువల్గా మీకు. సర్లేండి, మీరు ట్రై చేయండి యాక్చువల్గా. ఓకే, ఆ తర్వాత గ్లేషియర్ ఉంది. గ్లేషియర్ లో కూడా మనం ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ ఫాస్ట్ గ్లేషియర్ ఎప్పుడు దాకా పోద్దో ఇది చూసారు కదా. అంటే లుక్స్ లైక్ ఇది ప్రొఫెషనల్ ఎడిషన్ కాకపోవడంలో కొంచెం ఇష్యూ ఇస్తుందేమో మరి. మర్చిపోయాను, నేను యాక్సెస్ కి తీసేసానండి, ఇది పనిచేయదులేండి. ఓకే, ఇదండి మీకు EFS మరియు మనకి గ్లేషియర్. సో సోమవారం ఏం చేస్తామంటే స్టోరేజ్ గేట్వే యాజ్ వెల్ యాజ్ AWS బ్యాకప్ గురించి మాట్లాడతామండి. ఓకేనా? చలో గైస్, సాటర్డే సండే 2 రోజులు వచ్చింది. సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. కమ్ బ్యాక్ విత్ ద క్వశ్చన్స్. మండే కలుద్దాం. ఓకే, బై ఫర్ నౌ.